ma'am. Very Good good morning, morning. ma'am. Very good morning. Good morning, ma'am. Very good morning. Good morning, ma'am. Good morning, madam. Good morning. Madam. Very good morning. Morning, We'll madam. wait. Good morning, Andy. We'll just wait for 2 more minutes and I'll start my class, okay? ఇబ్బందిగా ఉందా మార్నింగ్ లేయడం అందరికి? No problem, madam. మీరే లేచి వస్తున్నారు కదా మేడం మా లేదు కోసం. మ్యామ్ లేదు. Okay, good to know this. I'll start my class now. Hope you're all ready with your bare ass. Yes. Till now, we are done with 44 sections, right? 45th section నుంచి ఇప్పుడు చదువుకుందాం మనం. 45 నుంచి 51 దాకా ఎవిడెన్స్ యాక్ట్ డీల్ చేసే టాపిక్ ఏమిటి అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అని. ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే ఏమిటి, ఎక్స్పర్ట్ అంటే ఎవరు, రైట్? ఎప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒపీనియన్ రిలవెంట్ అవుతాయి, ఇవన్నీ ఈ సెక్షన్స్ లో చదువుకుంటాము. Okay. సో అసలు ఎందుకు ఎక్స్పర్ట్ అవసరం వస్తుంది అంటే, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎందుకు కోర్టుకి అవసరం అవుతుంది అంటే, కోర్టులో అందరి జడ్జెస్ కి అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి అని లేదు కదా, అందరికీ అన్ని తెలియకపోవచ్చు కదా. సో Yes. కొన్ని స్పెషలైజ్డ్ థింగ్స్ మీద స్పెషల్ నాలెడ్జ్ కావాలి అంటే, ఒక కేసు డిసైడ్ చేయడానికి ఆ జడ్జ్ గారికి కానీ ఆ పర్టికులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కానీ తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో నిష్ణాతులైన వాళ్ళని, ఎక్స్పర్ట్స్ ని వాళ్ళ ఒపీనియన్ అడుగుతారనమాట. దానికోసం వివరించండి, దానికోసం డీటెయిల్స్ చెప్పండి అని. సో అలాంటి సందర్భంలో మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం చదువుకుంటాం. నా రీడ్ సెక్షన్ 45 ఫర్ యూ. 45 ఏం చెబుతుంది అంటే, బిట్ లార్జ్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే టైటిల్లో చదువుకుంటాం మనం. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అని నథింగ్ బట్, రైట్? When the court has to form an opinion upon a point of law, ఇక్కడ ఒక 5 థింగ్స్ చెప్తారనమాట. వాటికి సంబంధించి కోర్టు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి అన్నప్పుడు, ఒక ఏకాభిప్రాయానికి కోర్టు రావాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని కోర్టు ఆ సబ్జెక్ట్ కి సంబంధించి వివరణ అడుగుతుంది అనమాట. అవి ఏమిటి ఏమిటి అంటే, when the court has to form an opinion upon a point of ఫారెన్ లా కి సంబంధించి ఏదైనా టాపిక్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ కేసులో ఇష్యూ నడుస్తుంది అనుకోండి, వాటి గురించి ఏదైనా కోర్ట్ కి ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ని పిలుస్తారనమాట. దెన్ ఆఫ్ సైన్స్ కి సంబంధించి
ఇంకొకటి ఆర్ట్ కి సంబంధించి, ఆర్ అస్ టు ఐడెంటిటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ సంబంధించి. హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, అది ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ కాదా, అది అతని సంతకమా కాదా అనేది ఏదైనా ఇష్యూలా ఉండుంటే అప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ ని పిలుస్తారు. అండ్ దెన్ అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ ఫింగర్ ఇంప్రెషన్స్ అనమాట. మన 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 చేతి వేళ్ళకి ముద్రలు ఉంటాయి కదా, ఆ డిజైన్ కి సంబంధించి అందే మన చేతికి 5 వేళ్ళు ముద్రలే ఒకలా ఉండవట. సో ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క చేతి ముద్ర, వేలి ముద్ర ఒకలానే ఉండదన్నమాట. సో దానికి సంబంధించి చెప్పిన పర్టికులర్ ఫింగర్ ఇంప్రెషన్ ఒక వ్యక్తిదా కాదా అనేది, అలాంటి వాటి మీద కూడా ఏదైనా ఇంప్రెషన్, ఏదైనా యునో ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు కోర్ట్ పర్టికులర్ పర్సన్ ని పిలిచి ఒపీనియన్ అడుగుతుంది అనమాట. రైట్, వన్ ద కోర్ట్ హాస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అపాన్ అ పాయింట్ ఆఫ్ foreign law or of science or of art or as to identity of handwriting or finger impressions. ఈ ఐదింటి మీద దేని మీద అయినా సరే కోర్ట్ ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ద ఒపీనియన్స్ అపాన్ దట్ పాయింట్ ఆఫ్ పర్సన్స్, అంటే దాని మీద ఏ వ్యక్తికైతే ఎక్స్పర్టైజ్ ఉంటుందో ఆ వ్యక్తిని పిలిచి అడుగుతుంది అనమాట. ద ఒపీనియన్స్ అపాన్ దట్ పాయింట్ ఆఫ్ పర్సన్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, పర్సన్స్ స్పెషల్లీ స్కిల్డ్ అని. సో పర్సన్ స్పెషల్లీ స్కిల్డ్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లోనే వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంది అని. పర్సన్ స్పెషల్లీ స్కిల్డ్ అనే వాళ్ళని ఏ ఆస్పెక్ట్స్ లో అంటే మళ్ళీ ద సేమ్ 5 ఆస్పెక్ట్స్ అనమాట. A person who is specialist in foreign law or science or art or questions as to identity of handwriting or finger impressions, వీళ్ళని పిలిచి కనుక ఒపీనియన్ కనుక అడిగితే, వాళ్ళు కనుక ఒపీనియన్ ఇస్తే అటువంటివి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనే అంటారు. అంటే ఆ కేసుకి సంబంధించిన రెలవెంట్ గానే తీసుకుంటారంట. మనం రెలవెన్సీ చాప్టర్ కదా చదువుకుంటున్నాం, ఏ ఆస్పెక్ట్స్ ఒక పర్టికులర్ కేసుకి రెలవెంట్ అని. సో ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒపీనియన్ పర్టికులర్ టాపిక్ మీద రెలవెంటే అవుతుంది. 5 టాపిక్స్ మీద దేని మీద అయినా సరే ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఒపీనియన్ ఇస్తే ఆ ఒపీనియన్ కోర్టుకి కావాలని భావించి కోర్టే వారిని రిఫర్ చేస్తే అటువంటి వాటిని ఎక్స్పర్ట్ ఒపీనియన్ పిలుస్తారు. అవి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్తుంది అనమాట. అండ్ సచ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళనే ఎక్స్పర్ట్స్ అని పిలుస్తారు. అంటే ఎవరినైతే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి పిలుస్తుందో, ఫారిన్ సైన్స్ కి కానీ, ఫారిన్ లా కి కానీ, సైన్స్ కి కానీ, ఆర్ట్ కి కానీ, హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి కానీ, ఫింగర్ ఇంప్రెషన్ కి సంబంధించి కానీ, వీటికి సంబంధించిన ఏదైనా ఒక ఒపీనియన్ మన ఏ వ్యక్తినైతే పిలుస్తుందో అటువంటి వ్యక్తినే. అంటే ఆ వ్యక్తికి ఏముండాలి, మళ్ళీ పర్సన్ స్పెషల్లీ స్కిల్డ్ అయి ఉండాలి. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో అతను స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి, స్పెషల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తిని మాత్రం ఎక్స్పర్ట్ అని పిలుస్తారని ఇదే డెఫినేషన్ లో చెప్తారు. తో కోర్ట్ ఒక ఎక్స్పర్ట్ ని పిలుస్తుందని చెప్తుంది. ఎక్స్పర్ట్స్ అంటే ఎవరని చెప్తుంది, ఏ ఆస్పెక్ట్స్ కి సంబంధించి పిలుస్తారని చెప్తుంది. 5 ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ అండ్ అటువంటి వారు ఇచ్చిన ఒపీనియన్స్ రిలవెంట్ అని చెబుతుంది. ఈ 4 థింగ్స్ ఉంటాయి ఇందులో. రైట్, ఎస్ ఇది మ్యామ్. ఇంకా ఇలిస్ట్రేషన్స్ అవసరం లేదు కదా, అర్థమైంది కదా బేసిక్ గా. సో ఈ కింద ఇలిస్ట్రేషన్స్ లో అయితే ఫారెన్ లా అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ఆర్ట్ అంటే ఏంటి, దేనికి సంబంధించి పిలవచ్చు, అవన్నీ ఇలిస్ట్రేషన్స్ లో ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ తీసుకుంటాను. ద క్వశ్చన్ ఇస్ వెదర్ ద డెత్ ఆఫ్ ఏ వాస్ కాస్డ్ బై పాయిజన్. ఒక ఏ అనే వ్యక్తి యొక్క డెత్ పాయిజన్ మూలంగానే కలిగిందా లేదా అనేది కోర్టుకి అనుమానం వచ్చినప్పుడు అది క్లారిఫై చేయడానికి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయిన పర్సన్ ని పిలుస్తారు. అండ్ హీల్ బి నన్ అదర్ దాన్ ఎ డాక్టర్ లైక్. So the opinion of experts as to symptoms produced by the poison by which it is supposed to have caused death is relevant. అంటే ఆ విషయం గురించి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండిన పర్సన్ ని పిలిచి ఇదే విషయం మూలంగా ఆ వ్యక్తి చనిపోయారా, ఆ విషయం యొక్క సిమ్టమ్స్ ఏమిటి, అవన్నీ తెలుసుకుంటే కనుక దాన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ అని అంటారు అని చెబుతుంది అనమాట. రైట్, సో ఇట్లా పర్టికులర్ ఆస్పెక్ట్స్ మీద కోర్టు ఎవిడెన్స్ ఒపీనియన్ అడగచ్చు అని చెబుతుంది. రైట్, ఇంకా మీరు ఇందులో మెడికల్ ఒపీనియన్ అంటే ఏమిటి, ఎప్పుడు ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒపీనియన్ రెలవెంట్ అవుతుంది, 2 కాంట్రడిక్టరీ మెడికల్ ఒపీనియన్స్ ఉంటే ఎవరు ఇచ్చిన ఒపీనియన్ రెలవెంట్ అవుతుంది,
అంటే డీటెయిల్ గా చదువుకోవాలంటే ఇటువంటివన్నీ చదువుకోవాలన్నమాట. ప్లస్ ఐ విట్నెస్ ఉండి మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉండుంటే ఎవరిచ్చిన ఒపీనియన్ కి హైయెస్ట్ ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళతో చూస్తారు, నేను బిని చంపడం నేను చూసానండి అని చెప్తారు. డాక్టర్ పోస్ట్ మార్టంలో ఏమో ఎవిడెన్స్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు అది పొడవడం మూలంగా చనిపోయింది కాదు, పీకి నలవడం మూలంగా చనిపోయింది అని చెప్పి డాక్టర్ రిపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఐ విట్నెస్ ఇచ్చింది ఇంపార్టెంటా, డాక్టర్ ఇచ్చింది ఇంపార్టెంటా అంటే ఎప్పుడైనా సరే ఐ విట్నెస్ ఉండినప్పుడు ఐ విట్నెస్ ఇచ్చిన ఎవిడెన్సే రెలవెంట్ అని చెప్పి చెబుతాయి కొన్ని కేసెస్ లో సుప్రీంకోర్టు, రైట్? ఇటువంటివన్నీ మీరు ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ సంబంధించి చాలా డీటెయిల్ గా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏబికి సంబంధించి మాత్రమే చదువుకుంటున్నాను కాబట్టి సెక్షన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ వరకు చెబుతాను, బికాస్ వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. ఓకే ఇప్పుడు ఓకే సెక్షన్ 46 ఏం చెబుతుంది అంటే మీకు ఏబీలో అంత కాంప్లికేటెడ్ థింగ్స్ ఏం అడగరండి. జస్ట్ ఈ సెక్షన్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడుగుతారు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ గురించి ఏ సెక్షన్ చెప్తుంది, 45 46 48 58 అట్లా అడుగుతారు. సో మీకు ఆబ్వియస్ గా తెలుస్తుంది. మీరు ప్రిఫేస్ చూస్తే, ఇండెక్స్ చూస్తే ఆబ్వియస్లీ 45 లోనే డెఫినేషన్ ఉంటుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ అని, రైట్? అట్లా అన్నమాట. 46 ఏం చెబుతుందంటే ఫ్యాక్ట్స్ బేరింగ్ అపాన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఫ్యాక్ట్స్ నాట్ అదర్వైజ్ relevant ఇఫ్ దే సపోర్ట్ ఆర్ ఆన్ ఇన్కన్సిస్టెంట్ 45A చెప్పలేదు కదా. ఒపీనియన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఇందాక జస్ట్ నార్మల్ ఎవిడెన్స్ కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్, రైట్? అది ఫ్లాపీలో ఉన్నా ఇంకెందులో ఉన్నా సరే, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఏదైనా ఒపీనియన్ కావాల్సి వచ్చినప్పుడు కోర్టుకి, అంటే పర్టికులర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే కోర్టుకి ఇచ్చామో అది ట్యాంపర్డా, నాట్ ట్యాంపర్డా, జెనైనా కాదా, ఇటువంటి విషయాల మీద ఏదైనా సరే ఒక ఒపీనియన్ కి కోర్ట్ రావాల్సి ఉంటే అది ఎవరిని అడుగుతుంది అంటే, వెన్ ఇన్ ద ప్రొసీడింగ్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్ ఆర్ స్టోర్డ్. ట్రాన్స్మిటెడ్ అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి పంపించడం, స్టోర్డ్ అంటే ఒక పర్టికులర్ కంప్యూటర్ సోర్స్ లో దాచించడం, ఫీడ్ చేయడం అనమాట, రైట్? అటువంటిది ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసిన, స్టోర్ చేసిన ఇన్ ఎనీ కంప్యూటర్ రిసోర్స్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ ఫార్మ్ లైక్ పెన్ డ్రైవ్స్ కానీ, నేను చెప్పినట్టు ఫ్లాపీస్ కానీ, ఈ కాంపాక్ట్ డిస్క్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివి అనమాట. సో అందులో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, వాటికి ట్రాన్స్ఫర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ జెన్యూనా కాదా, ట్యాంపర్ కాబడిందా అనే దాని మీద ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవాలి. అంటే కోర్టు ఎవరికి రిఫర్ చేస్తుంది, ఒక పర్టికులర్ ఎక్స్పర్ట్ కి రిఫర్ చేస్తుందని చెప్పాను కదా. ఆ ఎక్స్పర్ట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇక్కడ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని ఒక పర్టికులర్ ఆఫీసర్ ని పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంటుంది అనమాట, రైట్? సో అటువంటి పర్సన్ కి మాత్రమే రిఫర్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ పొజిషన్ కి అపాయింట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పర్టికులర్ గా కోర్టుకి పిలిచి అడుగుతారు అనమాట. ఆ పర్టికులర్ పర్సన్ కోసం ఎక్కడ ఉంటుంది అంటే 79A లో ఉంటుంది. 79 ఇదే ఎవిడెన్స్ యాక్ట్ లో 79A లో ఉంటుంది అనమాట. ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 2000 లోను అమెండ్మెంట్ ద్వారా ఇది 79A అనే సెక్షన్ ఏమైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అమెండ్మెంట్ ద్వారా. అందులో ఏముంటదంటే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇటువంటి పర్సన్ ఎవరైనా పర్టికులర్ ఆఫీసర్ అందులో నిష్ణాతులైన వారిని అపాయింట్ చేసుకోవాలి ఆ పోస్ట్ కి అని చెప్పి అందులో ఉంటుంది. దట్స్ ఇట్. సో 79A కింద అపాయింట్ చేసిన పర్టికులర్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని, అటువంటి వారికి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఒపీనియన్ కానీ ఫామ్ చేసుకోవాల్సి వస్తే కోర్టు వారికి రిఫర్ చేస్తుంది అనమాట. మీరు చెప్పండి ఇది చేయనైనా కాదా అని అడుగుతుంది. వారు ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని మిగతా ఏదైనా సపోర్టివ్ ఎవిడెన్స్ కూడా ఉంటే అప్పుడు దాని డెసిషన్ అది ఇస్తుంది అనమాట, రైట్? ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ అండ్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ షల్ బి అన్ ఎక్స్పర్ట్. సో ఇప్పుడు ఎక్స్పర్ట్ ఎవరు, ఇందాక చెప్పింది కదా, ఇందాక 5 ఆస్పెక్ట్స్ మీద ఏ వ్యక్తిని అయితే పిలుస్తామో ఆ వ్యక్తినే ఎక్స్పర్ట్ అంటారు అని చెప్పింది. ప్రొవైడెడ్ హీ హ్యాస్ అ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆన్ దట్ సబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ ఎక్స్పర్ట్ ఎవరు అవుతారంటే ఈ పర్సనే అవుతారు. ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని ఎక్స్పర్ట్ అని అంటారు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ లో చెప్పింది అనమాట. ఓకే, and then we'll go to section 47. Opinion as to handwriting when relevant. హ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎప్పుడు రిలవెంట్ అనే దాని మీద ఇది చెబుతుంది. when the court has to form an opinion as to the person by whom any document was written
ఆర్ సైన్డ్ ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ అతనే సైన్ చేశారా, అతనే రాసారా సహస్తాలతో అని చెప్పి ఏదైనా ఒపీనియన్ ఫామ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించి, right, the opinion of any person acquainted with the handwriting of the person by whom it is supposed to be written or signed, that it was or was not written or signed by that person is a relevant fact. ఏం చెబుతుంది అంటే ఏదైనా హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి ఒక వ్యక్తి అతనే రాసారా లేదా, అది అతని సంతకమా కాదా, అది అతని హ్యాండ్ రైటింగా కాదా అనే దాని మీద ఒపీనియన్ ఫామ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కోర్ట్ కి ఎవరిని పిలుస్తుంది ఎక్స్పర్ట్ కింద అని. ఎవరిని పిలుస్తుందంటే హ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారంటే ఏ వ్యక్తి అయితే ఆ పర్టికులర్ హ్యాండ్ రైటింగ్ తోనూ ముఖ పరిచయం కలిగి ఉన్నారు అంటే తెలుసున్నారో ఆ హ్యాండ్ రైటింగ్ పర్టికులర్ వ్యక్తిదే అని ఎవరికైతే తెలుసున్నదో అటువంటి వ్యక్తిని పిలిచి అది వారిదా కాదా చెప్పమని అడుగుతుంది అనమాట. తో ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ ఆఫీసర్ అంటూ ఎవరు ఉండరు ఇక్కడ. ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్, నా పర్టికులర్ చెక్ మీద ఆ సంతకం నాదా కాదా అనే ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కానీ నా సంతకాలు కానీ తెలిసిన ఆ క్లోజ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పొచ్చు అనమాట, ఈ సంతకం నాదనో నాది కాదనో చెప్పొచ్చు అనమాట. బట్ వాళ్ళకి నాకు ఎంత అక్వైంటెన్స్ ఉండాలి అంటే వాళ్ళకి నా హ్యాండ్ రైటింగ్ తెలిసి ఉండాలి, నా సిగ్నేచర్ తెలిసి ఉండాలి వాళ్ళకి. అటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఎస్ అండి ఇది మేడం సిగ్నేచర్ అని చెప్పొచ్చు అనమాట. అట్లా రైట్. దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు అంటే మరి ఎవరిని పడితే వాళ్ళని పిలువ. ఇప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి నాకు తెలుసండి ఈ సిగ్నేచర్ ఆమెదేనండి అని చెప్పేస్తే ఆయన ఎక్స్పర్ట్ అయిపోతారా, ఆయన ఒపీనియన్ రిలవెంట్ అయిపోతుందా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రిలవెంట్ అయిపోతుందా అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తారనమాట. ఏ పర్సన్ అయితే నా హ్యాండ్ రైటింగ్ తో, ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ తో అక్వైంట్ అయి ఉన్నారు, అక్వైంట్ అయి ఉండడం అంటే తెలిసి ఉండడం, ఎగ్జాక్ట్ పదం అయితే ముఖ పరిచయం అంటే ఏంటి, తెలిసి ఉండాలి. ఆబ్వియస్లీ మీకు నాకు ముఖ పరిచయం ఉంది అంటే ఏమిటి, మీరు నాకు తెలుసు, రోజు మిమ్మల్ని చూస్తూ ఉండాలి, మీకు నాకు పెద్ద ర్యాపో లేకపోయినా నేనంటే ఎవరో మీకు తెలిసి ఉండాలన్నమాట, రైట్. సో అటువంటి దాన్ని ఇంగ్లీష్ లో అక్వైంటెన్స్ అంటారు. సో ఇక్కడ అక్వైంటెన్స్ అంటే ఏమిటంటే అది కూడా పరిచయం, నా హ్యాండ్ రైటింగ్ ఏంటి, నా సిగ్నేచర్ ఏమిటో ఎట్లా చేస్తానో ఎవరికైనా తెలిసి ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తిని పర్సన్ acquainted with handwriting అని చెప్పి పిలుస్తారనమాట. సో a person is said to be acquainted with handwriting of another person. ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ హ్యాండ్ రైటింగ్ తో పరిచయం ఉంది అంటే అతని హ్యాండ్ రైటింగ్, అతని సిగ్నేచర్ అదే అని తెలిసింది అని ఎప్పుడు భావిస్తామంటే when he has seen that person write. నేను రాయడం ఎవరైనా స్వయంగా చూస్తూ ఉండాలన్నమాట, రైట్. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ వారు గుర్తించగలుగుతారు కదా అని ఉద్దేశం అనమాట. when he has seen that person write or when he has received documents purported to be written by me. purported to be అంటే supposed to be written by me. ఆ డాక్యుమెంట్స్ నేను రాసినవే అని చెప్పి అతను అట్లా తెలిసి అతను నా నుంచి ఏదైనా డాక్యుమెంట్ వారికి వెళ్ళి ఉంటే అనమాట. when he has received documents purported to be signed by that person in answer to documents written by himself. అంటే సింపుల్ గా ఏం చెప్పాలంటే నేను ఒక లెటర్ రాసాను, నేను ఒక విషయం రిటన్ ఫామ్ లో కమ్యూనికేట్ చేశాను, దానికి రిప్లైగా వారు నాకు కమ్యూనికేట్ చేయాలన్నమాట. అది వారే కమ్యూనికేట్ చేసినట్టు నాకు తెలియాలన్నమాట, రైట్. అతని బదులు ఇంకెవరైనా రాస్తే ఏమిటండి అంటే జనరల్ కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో ఆ వ్యక్తే రోజు నాతో కమ్యూనికేట్ చేస్తుండాలి. అంటే మా మధ్యన ఆ మ్యూచువల్ కమ్యూనికేషన్ ఉండాలి. నేను ఒక లెటర్ ఇస్తాను, వారు దానికి రిప్లై లెటర్ ఇస్తారు, వారు ఒక లెటర్ ఇస్తారు, నేను దానికి రిప్లై లెటర్ ఇస్తాను, అట్లా అనమాట. సో మా ఇద్దరు హ్యాండ్ రైటింగ్స్ ఒకరికి తెలిసి ఉంటుంది అనమాట, రైట్. లేదు నాకే స్వయంగా తెలియకపోతే నేను అపాయింట్ చేసుకున్న ఏజెంట్ అయినా, నేను అపాయింట్ చేసుకున్న అటార్నీకి అయినా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని, నాకు బోల్డ్ లెటర్స్ వస్తాయి, నాకు బోల్డ్ ఆఫర్స్ వస్తాయి, రైట్. అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు నేనే ప్రతి లెటర్ చదువుతానా అంటే, నేనే ప్రతి లెటర్ కి కమ్యూనికేట్ చేస్తా అంటే మే నాట్ బి, నాకు అంత టైం ఉండకపోవచ్చు. సో నేను ఒక పర్సన్ అపాయింట్ చేసుకుంటాను, నా ఏజెంట్ నో క్లర్క్ నో ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకుంటాను, వారు నా ట్రాన్సాక్షన్స్ అన్ని చూస్తూ ఉంటారు, రైట్. ఇప్పుడు నాకు రోజు ఒక వ్యక్తి దగ్గర నుంచి
అంటే రెగ్యులర్గా ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు కమ్యూనికేషన్ వస్తుంది. నేను ఒక ఫిల్మ్ యాక్టర్ అనుకోండి, నాకు చాలా మంది లెటర్స్ రాస్తూ ఉంటారు. లేదు నేను ఒక రైటర్ అనుకోండి, నా రైటింగ్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు అప్రిసియేషన్ లెటర్స్ రాస్తూ ఉంటారు. సో జనరల్గా ఫ్యాన్స్కి రిప్లై ఇస్తూ ఉంటారు. వాళ్ళే స్వయంగా రిప్లై ఎవరు కానీ వాళ్ళ ఏజెంట్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళతో రాయించి పంపించేస్తారు. సో ఈ కమ్యూనికేషన్ అంటే డీల్ చేయడానికి ఒక ఏజెంట్ ఎవరో అట్లా ఉంటారనమాట, ఒక పర్టికులర్ అఫీషియల్. వారు కనుక డీల్ చేస్తుంటే వారికి తెలిసి ఉంటుంది కదా అవతల వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఏంటి, అవతల వాళ్ళ సిగ్నేచర్ ఏమిటి అని. సో అటువంటి పర్సన్ అయినా సరే, హీఈస్ కాల్డ్ యాజ్ అ పర్సన్ అక్వైంటెడ్ విత్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ పర్సన్ కి ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో అటువంటి పర్సన్ యొక్క హ్యాండ్ రైటింగ్ తో పరిచయం ఉంది అని చెప్పి భావిస్తారట. అంతే ఈ సెంటెన్స్ అర్థం, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. రైట్. when he has received documents purported to be written by that person in అంటే purported to be అని ఎందుకు రాస్తాడంటే presumed to be written by him. ఒక వ్యక్తి నాకు ప్రతిసారి కమ్యూనికేట్ చేస్తారు, రోజునే అనుకోండి, రోజు ఏదో ఒక లెటర్ రాస్తూ ఉన్నారు. అది వారే రాస్తున్నారా, వారి బదులు ఇంకెవరైనా రాసి పంపిస్తున్నారో నాకు తెలీదు. బట్ వారి సంతకంతో పంపిస్తున్నప్పుడు వారే రాస్తున్నట్టు నేను ప్రెస్యూమ్ చేసుకుంటాను. అందుకే ఇక్కడ purported to be అనే పదం వాడతారనమాట, presumed to be అని. Documents purported to be written by that person in answer to documents written by himself. నేను రాసిన డాక్యుమెంట్స్ కి వారు జవాబుగా వారు రిప్లై ఇస్తూ ఆ లెటర్స్ నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు అనమాట. రైట్. ఆర్ అండర్ హిజ్ అథారిటీ. నేను ఇందాక చెప్పలా, ఏజెంట్ కానీ ఆఫీసర్ కానీ వకీల్ కానీ ఎవరొకరు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అనమాట. రైట్. అండర్ హిజ్ అథారిటీ, నా బదులు నేను ఇచ్చిన అథారిటీతో వాళ్ళు చేస్తూ ఉంటారు కమ్యూనికేషన్ అనమాట. సో వాళ్ళే లెటర్స్ రాస్తున్నారు నా బదులు, వాళ్ళే నా అవతల వాళ్ళ లెటర్స్ కి రిప్లై ఇస్తున్నప్పుడు వారికి రాస్తున్న ఏ వ్యక్తి అయితే కమ్యూనికేట్ చేస్తున్నారో, ఏ వ్యక్తి అయితే లెటర్స్ రాస్తున్నారో అటువంటి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ తో అక్వైంటెన్స్ ఉంది, పరిచయం ఉంది అని చెప్పి భావిస్తారట. రైట్. ఆర్ అండర్ హిస్ అథారిటీ అండ్ అడ్రస్ టు దట్ పర్సన్ ఆర్ when in the ordinary course of business. నేను ఇందాక చెప్పాను కదా, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే రెగ్యులర్ గా దైనందికంగా అవే పనులు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇచ్చింది, నేను యాక్టరో రైటరో అనుకోండి, నాకు ఫ్యాన్స్ లెటర్స్ వస్తూ ఉంటాయి. నచ్చిందనో నచ్చలేదనో ఆ టాపిక్ అంశం మాడిఫై చేయమని ఏదో ఒకటి ఎవరో ఒకరు ఫ్యాన్స్ అనే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో నేను వారికి రెగ్యులర్ గా రిప్లై ఇస్తుంటాను. లేదా నా కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంది, నాకు ఏదో ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కి సంబంధించి ఎవరొక లెటర్స్ రాస్తూ ఉంటారు, నేను దానికి రిప్లై లెటర్స్ ఇస్తూ ఉండుంటాను. రైట్. సో అటువంటివైనా సరే, ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్స్ పర్పోర్టెడ్ టు బి రిటన్ బై దట్ పర్సన్, అంటే ఏ వ్యక్తి యొక్క సిగ్నేచర్ క్వశ్చన్ లో ఉన్నిందో అటువంటి వ్యక్తే నాకు ఆ డాక్యుమెంట్స్ రాసి పంపిస్తున్నారు అని చెప్పనమాట. రైట్. రిటన్ బై దట్ పర్సన్ హ్యావ్ బిన్ హ్యాబిచువల్లీ సబ్మిటెడ్ టు హిమ్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక క్లర్క్ ని పెట్టుకుంటారు. సో నా కమ్యూనికేషన్ అంతా ఆ క్లర్క్ చేస్తూ ఉంటారు. సో వారిద్దరి మధ్యన ఉండిన ఆ కమ్యూనికేషన్ కి, అంటే నా బదులు ఆ క్లర్కే చేసినా సరే, ఆ క్లర్క్ కి అతనికి ఉన్న కమ్యూనికేషన్ మూలంగా ఆ వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ ఈ క్లర్క్ కి తెలుస్తుంది అని. రైట్. అట్లా అయినా సరే. లేదు ఇంకా ఏం సిచ్యువేషన్స్ చెప్తారంటే, దీనికి ఇలిస్ట్రేషన్స్ ఇస్తారండి. మొత్తానికి ఇంతనే. సో ఏదైనా ఒక వ్యక్తి స్వయంగా కానీ, వ్యక్తి బదులు అతను ఆథరైజ్ చేసుకున్న ఇంకొక వ్యక్తి కానీ మరొక వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తూ అతను రాసిన లెటర్స్ కి రిప్లై నేను రాసిన లెటర్స్ కి అతను రిప్లై ఇస్తుండా, అతను రాసిన రిప్లైస్ కి నేను రిప్లై ఇస్తున్నా. ఆ కమ్యూనికేషన్ లో అతని హ్యాండ్ రైటింగ్ తో నాకు కనుక అక్వైంటెన్స్ ఉండుంటే, నాకు కానీ నేను ఆథరైజ్ చేసిన పర్సన్ కి కానీ అక్వైంటెన్స్ ఉండుంటే అటువంటి వ్యక్తిని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి చెబుతుంది సెక్షన్. క్లియరా? అర్థమైందా? ఎస్ మ్యామ్. చలో. ఎస్ మ్యామ్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ ఇలస్ట్రేషన్స్. మీరు చదువుకోండి, ఎందుకంటే అవి ఈజీగానే అర్థం అవుతాయి. ఓకే. లేదా ఇఫ్ యూ వాంట్ మీ టు రీడ్, ఐల్ రీడ్. ద క్వశ్చన్ ఈస్ వెదర్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది కాబట్టి ఒక ఇలిస్ట్రేషన్ చదువుతాను. ద క్వశ్చన్ ఈస్ వెదర్ అ గివెన్ లెటర్ ఈస్ అ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఏ మర్చెంట్ ఇన్ లండన్. ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నారు, వారేమో లండన్ నుంచి బిజినెస్ చేస్తున్నారు. రైట్. ఈ కమ్యూనికేట్ చేస్తున్న వేరే ఒక మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వారు కాల్కటాలో ఉన్నారు. వీళ్ళిద్దరూ వయా మీడియా బిజినెస్ చేస్తున్నారు, వయా మీడియా కాదు, వాళ్ళిద్దరు బిజినెస్ చేసుకుంటున్నారు అనమాట. సో బి ఈస్ మర్చెంట్
in Calcutta who has written letters addressed to A కి అడ్రస్ చేస్తూ బిజినెస్ కి సంబంధించి ఏదో ఒక లెటర్స్ కాల్కటాలో ఉండే ఒక మెర్చెంట్ లండన్ లో ఉన్న ఏ అనే మెర్చెంట్ కి లెటర్ రాస్తూ ఉన్నారట, రైట్? అండ్ రిసీవ్ లెటర్స్ పర్పటెడ్ టు బి రిటర్న్ బై హిమ్. అలాగే సిమిలర్లీ ఏ క- ఏ అనే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి కలకత్తాలో ఉన్న బి అనే వ్యక్తి లండన్ లో ఉన్న ఏ అనే వ్యక్తికి లెటర్స్ రాస్తూ ఉన్నారంట. అండ్ ఏ అనే వ్యక్తి నుంచి ఏ అనే వ్యక్తి రాసినట్టుగానే బి అనే వ్యక్తికి అతని నుంచి రిప్లై కమ్యూనికేషన్ వస్తోందట, రైట్? రిటర్న్ బై హిమ్, పర్పోర్టెడ్ టు బి రిటర్న్ బై హిమ్ అంటే పర్పోర్టెడ్ టు బి రిటర్న్ బై ఏ అండ్ ఏ ఫ్రమ్ లండన్ అనమాట, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సి ఈస్ బీస్ క్లర్క్, సి ఏమో బి క్లర్క్ అనమాట. కాల్కటాలో ఉన్న బి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సి అతని క్లర్క్ అనమాట. హూస్ డ్యూటీ ఇట్ వాస్ టు ఎగ్జామిన్ అండ్ ఫైల్ బీస్ కరెస్పాండెన్స్ అంటే మ్యూచువల్ గా రిప్లై ఇచ్చుకునేది ఏముంటుందో అదనమాట. సో బి యొక్క క్లర్క్ అయిన సి డ్యూటీ ఏమిటి అంటే ఈ లెటర్స్ రిసీవ్ చేసుకోవడం, దానికి రిప్లై కరెస్పాండెన్స్ వాళ్ళకి పంపించడం సి యొక్క పని అనమాట. సి ఏమో బి యొక్క క్లర్క్ అనమాట. హూస్ డ్యూటీ ఇట్ ఈస్ టు ఎగ్జామిన్ అండ్ ఫైల్ బీస్ కరెస్పాండెన్స్ అంటే బి లెటర్స్ కి రిప్లై ఇవ్వడం అనమాట, రైట్? బికి వచ్చిన లెటర్స్ కి ఆ క్లర్క్ రిప్లై ఇస్తూ ఉంటారు. డి ఈస్ బీస్ బ్రోకర్. ఇప్పుడు బికి ఇంకొక బ్రోకర్ ఉన్నారు, అతను డి అని, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, ఇది దిస్ బీయింగ్ ద హోల్ ట్రాన్సాక్షన్, D is the broker to whom B habitually submitted the letters purported to be written by A. ఇప్పుడు కమ్యూనికేషన్ చూస్తుంది, అతనికి బికి వచ్చిన లెటర్స్ అన్ని చూస్తుంది అతని క్లర్క్ సి. సో సిమిలర్లీ సి చూసి ఏం చేస్తారంటే ఆ లెటర్స్ అన్ని ఇప్పుడు బి డైరెక్ట్ గా బిజినెస్ చేయకుండా డి అనే బ్రోకర్ ని పెట్టుకున్నాడు. తో పలానా వ్యక్తి నాకు పలానా అమౌంట్ ఆఫ్ ఈ సరుకు కావాలి అని చెప్పి కనుక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి లెటర్ రాస్తే బి అనే వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ చూస్తున్న సి ఏం చేస్తారంటే ఆ లెటర్స్ తీసుకెళ్లి డికి ఇస్తారనమాట. అది అప్పుడు ఏ రాసిన లెటర్ కి అక్వైంటెన్స్ ఎవరికి ఉంది ఇక్కడ? డీకి మేడం. డీకి మేడం. బాగా చెప్పరా? డీకి మేడం. ఏ రాసిన లెటర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి అక్వైంటెన్స్ ఎవరెవరికి ఉంది? బి అండ్ డి. డి మేడం. సి అండ్ బి. సి అండ్ ఏ మేడం. సి అండ్ డి. సి అండ్ డి. ఎస్, సి అండ్ డి. ఎందుకంటే ఏ రాసిన లెటర్ ఎవరు చూస్తున్నారు? బి స్వయంగా D. చూడట్లేదు, బి బదులు పెట్టుకున్న క్లర్క్ చూస్తున్నారు. క్లర్క్ చూసి తన రిప్లై లెటర్ ఏమిటంటే ఇదిగో పలానా దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది, అతను ఇంత సరుకు పంపించమని అడుగుతున్నారు, నువ్వు కదా ట్రేడ్ చేస్తున్నావు, చూసుకో ఈ లెటర్స్ అని చెప్పి సరుకు ఉందో లేదో చెక్ చేసుకొని పంపించు అని చెప్పి ఆ లెటర్ మళ్ళీ డీకి ఇస్తాడు. సో ఇప్పుడు డి చూస్తాడు, ఏ రాసిన లెటర్ సి కూడా చూస్తారనమాట ఇక్కడ, రైట్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అంటే ఎవరెవరు అక్వైంటెడ్ అంటే వీళ్ళిద్దరూ అక్వైంటెడ్ అని చెబుతారు ఇక్కడ అల్టిమేట్ గా, అంతే. సో ఫైల్ బీస్ కరెస్పాండెన్స్ అండ్ డి ఈస్ బీస్ బ్రోకర్ టు హూమ్ బి హ్యాబిచువల్లీ సబ్మిటెడ్ ద లెటర్స్ పర్పోర్టెడ్ టు బి రిటన్ బై ఏ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్వైసింగ్ హిమ్ దేర్ ఆన్. ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో బ్రోకర్ ని అడ్వైస్ చేయమని అడుగుతారు, ఇతనికి ఆ సరుకు అమ్మొచ్చు అమ్మకూడదు, ఎంత ప్రైస్ కి చెప్పు అని చెప్పి ఆ బ్రోకర్ కి రిఫర్ చేస్తాడనమాట. సో ఇక్కడ ఏ యొక్క రైటింగ్ యొక్క పరిచయం ఎవరికి ఉంది అంటే ఇక్కడ సి చూసాడు కాబట్టి లెటర్ ఏజెంట్ గా అతనికి తెలుసు, ప్లస్ డికి పంపించారు కాబట్టి బ్రోకర్ గా అతను డీల్ చేస్తాడు కాబట్టి అతనికి తెలుసు అని చెప్తారు. సో ద ఒపీనియన్ ఆఫ్ బి, సి అండ్ డి ఆన్ ద క్వశ్చన్ వెదర్ ద లెటర్స్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఏ. ఇప్పుడు అది ఏకి సంబంధించిన లెటరా కాదా అని అడిగితే ఎవరెవరు హ్యాండ్ రైటింగ్, ప్లీజ్ మ్యూట్ చేసుకోరా, ఎవరెవరికి ఆ రైటింగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు అని చెప్తారు, బి, సి అండ్ డి అని చెప్తారనమాట. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వచ్చి నాకు ఏ హ్యాండ్ రైటింగ్ తెలుసు, బికాస్ ఏ అనే వ్యక్తిగానే ఒక వ్యక్తి నాకు ఈ హ్యాండ్ రైటింగ్ తో లెటర్ రాసి అతను ఏగా సంతకం చేసి మాకు పంపిస్తున్నారు, సో ఈ పర్టికులర్ సంతకం ఆ పర్టికులర్ ఏదనే మేము భావిస్తున్నాం అని చెప్పి కోర్టుకు వచ్చి చెప్పొచ్చు అనమాట, రైట్? The opinions of B, C and D on the question whether the letter in handwriting of A
ఆర్ రిలవెంట్, వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్స్ రిలవెంట్ అనమాట. దో నెదర్ బి, సి ఆర్ డి ఎవర్ సా ఏ రైట్, ఏ రాయడం స్వయంగా వీరి ముగ్గురులో ఎవ్వరూ చూడకపోయినా సరే ఆ కమ్యూనికేషన్ అతని పేరుతో వచ్చింది, అతని సంతకంతో వచ్చింది కాబట్టి అది అతని సంతకంగానే భావించి ఈ పర్టికులర్ సంతకం అయితే ఏ నుంచి వచ్చిందా రాలేదా, ఏ సంతకం చేశాడో లేదో మాకు తెలీదు, కానీ ఏ అనే వ్యక్తి నుంచి వచ్చిన లెటర్ ఇది, అతని హ్యాండ్ రైటింగ్ మేము గుర్తుపెట్టుకోగలం, అతని సంతకం కూడా, ఎందుకంటే మేము రెగ్యులర్ గా చూస్తున్నాం అతని దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ కాబట్టి మేము అతని సంతకం గుర్తుపట్టగలం అని చెప్తున్నారు. సో వాళ్ళు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అవుతారని చెబుతుంది అనమాట. నా విల్ గో టు 47A. 47 క్లియర్ కదా అండి? ఎస్ మ్యామ్. గివ్ మీ Yes, మూమెంట్. madam. Yes, ma'am. ఇప్పుడు 47Aకి వెళ్దాం. 47 ఈ ఎడిషనల్ ఆల్ఫాబెట్స్ తో మీకు ఎక్కడైనా సరే ఏదైనా ప్రొవిజన్ కనిపిస్తే అది ఒరిజినల్ గా చట్టంలో లేదు, తర్వాత అమెండ్మెంట్ ఒక సవరణ ద్వారా కాలమాన పరిస్థితులను బట్టి చట్టం మార్చాల్సి వచ్చినా యాడ్ చేయాల్సి వచ్చినా ఇట్లా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి సవరణ ద్వారా పర్టికులర్ యాక్ట్ లో ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఎక్కడైనా ఇట్లా ఎడిషనల్ లెటర్స్ ఏ గాని అట్లా ఎక్కడైనా కనిపిస్తే మీకు అవి అమెండ్మెంట్ ద్వారా చేర్చబడినవి అని తెలుసుకోవాలి. అది ఎప్పుడు చేర్చారు అనేది కింద ఫుట్ నోట్స్ లో రాస్తారనమాట. రైట్, 49Aకి ఒక నంబర్ ఇచ్చి ఉంటారు, ఆ నంబర్ తో కింద వేస్తారు, అది ఏ ఇయర్ లోని ఎప్పుడు అమౌంట్ చేశారు అనే డేటా కింద ఫుట్ నోట్ లో రాస్తారు అడుగు లైన్ కింద. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆబ్వియస్లీ 2002లో వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పాస్ అయిన తర్వాత 2000లో పాస్ అయింది అది, అప్పటి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ మార్పులు అయితే కావాలో ఏ ఏ చట్టాల్లో కావాల్సినాయో ఆ అన్ని మార్పులు చేసింది అనమాట. సో ఆ సవరణ ద్వారా వచ్చింది ఇందులో. 47A ఏం చెప్తుందంటే ఒపీనియన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ వేర్ రిలవెంట్, ఎక్కడ రిలవెంట్ అవుతుంది, ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కి సంబంధించి ఎవరు ఎక్స్పర్ట్ అవుతారు, ఎవరు చెప్పింది రిలవెంట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తారు. వెన్ ద కోర్ట్ హ్యాస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అంటే మీకు తెలుసు కదా, మనకి ఇంటికి సిస్టమ్ లో సైన్ చేసినవి, ఫోన్ లో కానీ ఇట్లా సైన్ చేస్తూ ఉంటాం కదా, మనకి డెలివరీస్ అది కోవిడ్ లో వచ్చినప్పుడు వాళ్ళు ఫింగర్ టచ్ అది లేకుండా ఏం చేసేవారంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తీసుకునేవారు. మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా వాట్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఇస్. సో దానికి సంబంధించి అది జనాయనా కాదా, అది ఆ వ్యక్తిదా కాదా అనే దాని మీద ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. అంటే ఎవరికి రిఫర్ చేస్తారు, ద ఒపీనియన్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ విచ్ హాస్ ఇష్యూడ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇస్ రిలవెంట్. ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ని అప్రూవ్ చేస్తూ ఒక అథారిటీ ఉంటారు, వారిని సర్టిఫైయింగ్ అథారిటీ అంటారు. సో అటువంటి సర్టిఫైయింగ్ అథారిటీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో అది రిలవెంట్ ఆ పర్టికులర్ కేసుకి, ఆ పర్టికులర్ మ్యాటర్ మీద అని చెబుతున్నారు. రైట్, ఇప్పుడు 48 చూస్తాం. ఒపీనియన్ యాజ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ ఆర్ కస్టమ్ వెన్ రిలవెంట్, ఒక రైట్ గాని ఒక హక్కు గాని ఒక కస్టమ్ గాని, కస్టమ్ అంటే ఏమిటండి, ఆచారం, ఒక ఆచారం గాని ఒక హక్కు గాని ప్రివేల్ అవుతుందా లేదా, ఎప్పుడైనా ఇది వరకు ఉనిందా, ప్రస్తుతానికి ఉనిందా లేదా అనే దాని మీద ఎప్పుడైనా కోర్ట్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మనం చదువుకుంటాం, మేనమామ మేనకోడలు జనరల్ గా అయితే వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ లోకి వస్తారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. బట్ వెన్ ఏ కస్టమ్ పర్మిట్స్, ఏదైనా ఒక ఆచారం పర్మిట్ చేస్తే అప్పుడు చేసుకోవచ్చు, ఎవరెవరైనా ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ లోకి వచ్చినా సరే అని చెప్తారు. సో అటువంటి ఒక ఆచారం ఏమిటంటే మేనమామ మేనకోడల్ని చేసుకోవడం కదా. సో ఎగ్జాంపుల్ చెప్పాను కస్టమ్ కి. సో ఇటువంటివైనా లేదైనా ఒక రైట్ ఎప్పుడైనా ఎగ్జిస్ట్ అయిందా లేదా, దానికి నేను ఎప్పుడు ఫిషరీ ఎగ్జాంపుల్ ఇస్తాను బికాస్ ఇట్ ఇస్ సో ఈజీ టు రిమెంబర్. ఫిషరీస్ అంటే చేపల చెరువులో చేపలు పట్టుకునే రైట్ అనమాట. సో ఒక పర్టికులర్ వ్యక్తికి ఒక చెరువు నుంచి చేపలు పట్టుకునే రైట్ ఉందా లేదా అంటే అది ముత్తాతల నుంచి ఉందా లేదా, దానికి ఏమైనా డాక్యుమెంటేషన్ ఉంటే ఆ డాక్యుమెంటేషన్ అటువంటివి ఇచ్చి నాకు ఆ రైట్ ఉందని, అంటే ఆ రైట్ ఉందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉండినారో, ఆ కష్టం ఉంది అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళనైతే కోర్టు పిలిపించి ఆ ఒపీనియన్ తీసుకోవచ్చట. రైట్, జనరల్ గా పార్టీస్ రిఫర్ చేస్తారు, ఆ కోర్టు ఆ పర్టికులర్ వ్యక్తి ఆ పర్టికులర్ విషయంలో నిష్ణాతుడు అని చెప్పి కనుక అతన్ని ఎక్స్పర్ట్ కింద భావిస్తేనే
కోర్టు అతని ఇచ్చిన స్టేట్మెంట్ ని రిలవెంట్ గా తీసుకుంటుంది ఆ పర్టికులర్ విషయానికి సంబంధించి అన్నమాట. సో ఒపీనియన్ as to ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ ఆర్ కస్టమ్ వెన్ రిలవెంట్. ఎప్పుడు రిలవెంట్ అవుతుంది ఒక రైట్ మీద కానీ ఒక కస్టమ్ మీద కానీ ఎవరిదైనా ఒపీనియన్ అంటే when the opinion when the court has to form an opinion as to the existence of any general custom. ఒక general custom general custom అంటే పబ్లిక్ ఎట్ లార్జ్, ఎక్కువ మంది పబ్లిక్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటే వితౌట్ బ్రేక్, దాన్ని వి కాల్ ఇట్ అ జనరల్ కస్టమ్. సిమిలర్లీ ఒక రైట్ కూడా, ఆ జనరల్ కస్టమర్ రైట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే దాని మీద కోర్ట్ కనుక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవాలి అనినప్పుడు ద ఒపీనియన్స్ as to ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ కస్టమ్ ఆర్ రైట్ ఆఫ్ పర్సన్స్, ఇది మధ్యలో యాడ్ చేస్తారంటే ద ఒపీనియన్ ఆఫ్ పర్సన్స్ యాజ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కస్టమ్ ఆర్ రైట్. ఏ వ్యక్తికి అయితే ఆ కస్టమ్ ఆ రైట్ ఎగ్జిస్ట్ అవుతుందని తెలుసున్నదో, అటువంటి నాలెడ్జ్ ఉందో, అటువంటి పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ రిలవెంట్ అని చెప్తారు. హూ వుడ్ బి లైక్లీ టు నో ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆ పర్టికులర్ రైట్ కానీ ఆ పర్టికులర్ కస్టమ్ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఉనికిలో ఉంది అని తెలిసిన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉండినారో వారిని ఆ పర్టికులర్ మ్యాటర్ మీద కోర్టుకి పిలిచి దాని మీద స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పొచ్చు. అండ్ అది వారు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి ఎక్స్పర్ట్ అవుతారు అండ్ వారు ఇచ్చిన ఒపీనియన్ రిలవెంటే ఆ పర్టికులర్ కేసుకి అని చెప్పి 48 చెబుతోంది. నా దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందంటే ద జనరల్ ఎక్స్ప్రెషన్ జనరల్ కస్టమ్ ఆర్ రైట్ ఇంక్లూడ్స్, ఏవేమి ఇంక్లూడ్ అవుతాయి జనరల్ కస్టమ్ లో రైట్ లో అంటే కస్టమ్స్ ఆర్ రైట్స్ కామన్లీ టు ఎనీ కన్సిడరబుల్ క్లాస్ ఆఫ్ పర్సన్స్. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకరే ఫాలో అవుతూ ఇది మా కష్టం అండి అని చెప్పడానికి లేదనమాట. ఒక కన్సిడరబుల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఫర్ లాంగ్ టైమ్ వితౌట్ బ్రేక్ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వస్తే దాన్ని కష్టం అని చెప్తారు. యూజువల్ గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కస్టమ్ యూసేజ్ అవుతుంది. యూసేజ్ అంటే వాడుక. ఒక దాన్ని వాడి 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 తరాల తరబడి వాడి వితౌట్ బ్రేక్ మళ్ళీ దాన్ని ఎవరు అడ్డు చెప్పకూడదు అనమాట. రైట్, కొన్ని జనరేషన్స్ తరబడి అది ఇమ్మెమరబుల్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు దాన్ని. అంటే ఎప్పటి నుంచి వాడుతున్నారో కూడా గుర్తు లేకుండా అదే కస్టమ్ ని అదే యూసేజ్ ని వాడుతూ ఉంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అటువంటిది కొంతకాలం తర్వాత కష్టం కింద మారిపోతుంది అనమాట. సో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న ఏ వ్యక్తినైనా సరే పిలిచి దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వమని అడగచ్చు, అది రిలవెంటే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ కింద భావింపబడతారు కోర్టు ద్వారా. రైట్, అండ్ దెన్ సెక్షన్ 49 ఏం చెప్తుంది? ఒపీనియన్స్ as to usages, tenets, ఎక్సెట్రా. యూసేజెస్ టెనెట్స్ అంటే ఇవి రిలీజియస్ ప్రీచింగ్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క నియమం ఉంటుంది అనమాట. ఆచారం. ఆచారం వేరే, ఆచారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా కస్టమ్ అని. కస్టమ్ ఈజ్ ఆచారం. యూసేజ్ అండ్ టెనెన్స్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇప్పుడు బుద్ధిజం, జైనిజం ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాళ్ళు మూతికి కట్టుకున్న గుడ్డ కూడా తీయరు, ఎందుకంటే ఆ నోటి శ్వాస ద్వారా కానీ నోట్లోకి ఏదైనా జర్మ్ వెళ్ళి చనిపోతుందేమో అని. అంత చిన్న హామ్ కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. అది వాళ్ళ టెనెట్. రైట్, ఇట్లాగా ఒక్కొక్క రిలీజియన్ కి సంబంధించి కొన్ని టెనెట్స్ ఉంటాయన్నమాట. ప్రిన్సిపల్స్, టెనెట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ కి ఆ ప్రిన్సిపల్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా అటువంటి ఒక ప్రిన్సిపల్. I'll tell you an example for this, very simple example. తిరుపతి దేవస్థానం టీటీడీలో మనం తిరుపతి గుడికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఉంటే మాత్రమే ఆడవాళ్ళు శారీ గాని హాఫ్ శారీ గాని అండ్ మగవాళ్ళు అయితే ధోతి గాని ధరించాలి, పంచ గాని ధరించాల్సి ఉంటుంది అని ఒక నియమం ఉందా? Yes. అది టెనెట్. ఓకే, Okay. ఒక్కొక్క మతానికి సంబంధించి అలా కొన్ని టెనెట్స్ ఉంటాయన్నమాట. అవి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయా లేదా, ఇది వరకు ఎవరైనా ఫాలో అయ్యేవారా లేదా, ఇప్పటికీ అది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అనే అటువంటి వాటి మీద ఏదైనా కోర్ట్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి అని చెప్తే దానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కలిగిన వ్యక్తులు, దాని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉండినారో వారు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. వారు దానికి సంబంధించి ఎక్స్పర్ట్ అవుతారు అండ్ వారు ఇచ్చిన ఒపీనియన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అవుతుంది అండ్ ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి రిలవెంటే అవుతుంది. I'll read the section for you.
when the court has to form an opinion as to ఒకటి the usages and tenets of any body of men or family. ఒక పర్టికులర్ ఫ్యామిలీకి ఇప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకో వాళ్ళ తాలూకా ప్రిన్సిపల్స్ వాళ్ళకు ఉంటాయి, రైట్? వాళ్ళు మేలి ముసుగు ధరించి ఉంటారు కొంతమంది, అవి లేకుండా వెళ్ళడానికి లేదు. లేదు వారు ఆ, వారు ఒక్కొక్క పండక్కి ఆ పర్టికులర్ దేవుడికి ఇప్పుడు రాముడి కళ్యాణం అవుతుందా, శ్రీరామనవమి, అప్పుడు రామాలయంలోను పర్టికులర్ స్టేట్ హెడ్ ఎవరైతే ఉండినారో వారు తీసుకొని వెళ్ళి ముత్యాలు, తలంబ్రాలు, వాటెవర్, అండ్ దెన్ ఆ బట్టలు ఇవన్నీ స్వామివారికి సమర్పిస్తారు. అది ఇటువంటివన్నీ టెనెట్స్ అనమాట. సో అటువంటి ఆచారాలు ఏవైనా ఉన్నాయా లేవా అనే దాని మీద కోర్ట్ ఎప్పుడైనా ఒపీనియన్ ఫామ్ అయ్యి ఉండినప్పుడు పర్టికులర్ బాడీ ఆఫ్ మెన్, అంటే ఒక్కరికే తెలియదు కదా, అలాంటి ఆచారాలు ఫాలో అయ్యే గ్రూప్ ఆఫ్ మెన్ ఉంటారు కదా, పెద్ద పెద్ద రిలీజియస్ లీడర్స్ వాళ్ళు కానీ ఏదైనా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ప్రిన్సిపల్లో ఆచారం అయితే ఆ ఫ్యామిలీలో లాంగ్ బ్యాక్ రిలేటెడ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ముత్తాతలో, అంతకన్నా పూర్వం వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇంట్లో తరాల తరబడి పనిచేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరికైతే ఆ ఆచారం ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసో, ఆ ప్రిన్సిపల్ ఉంది అని కానీ లేదు అని కానీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వచ్చి అది ఉంది అని కానీ లేదు అని కానీ వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వవచ్చు. వాళ్ళని ఆ పర్టికులర్ విషయానికి సంబంధించి ఎక్స్పర్ట్ అని పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ రిలవెంట్ అని చెప్పి చెబుతారు, రైట్? అది కరెక్టా కాదా ఇవన్నీ మళ్ళీ ఎవిడెన్స్ లో తేలుతాయి, వేరే సంగతి. ఒపీనియన్ అయితే కోర్టు తీసుకోవచ్చు అనమాట, వారి ఒపీనియన్ అయితే, రైట్? So, when the court has to form an opinion as to the usages and tenets, usage అంటే ఒక వాడుకలో ఉన్న ఏదైనా ఒక అంశం అనమాట, రైట్? యూసేజెస్ నేను ఇందాక చెప్పాను కదా, యూసేజ్ అంటే వాడకంలో కొన్ని సంవత్సరాల కొన్ని తరాల తడబడి ఎప్పటి నుంచి వాడుతున్నామో కూడా తెలియనట్టు గుర్తులేనిది ఫస్ట్ యూసేజ్ ఉంటుంది. అదే ఆచారం ఫాలో అయ్యి అదే యూసేజ్ అదే ఆస్పెక్ట్ ఫాలో అవి కొన్ని తరాలు పోయాక అది కష్టం అయిపోతుంది, ఆచారం అయిపోతుంది అనమాట. సో ఈ యూసేజ్ కి ఫస్ట్ ఇనిషియల్ గా యూసేజ్ ఉందా లేదా అనే దాని మీద ఎప్పుడైనా ఒపీనియన్ ఫాలో అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించి తెలిసిన మత పెద్దలు కానీ ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఎల్డర్స్ కానీ అటువంటి వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్తుంది అనమాట, రైట్? ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ రిలీజియస్ చారిటబుల్ ఫౌండేషన్. సో ఇప్పుడు ఈ వక్స్ ఇలాంటివి ఉన్నాయా, అవన్నీ ఏంటంటే చారిటబుల్ కానీ ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు కొన్ని ఆచారాలు ఫాలో అవుతారు, రైట్? తో వాళ్ళు తీర్పిచ్చే స్టైల్ కానీ వాళ్ళు తీర్పిస్తున్న అంశాలు కానీ ఇటువంటి ఏవైనా సరే అనమాట, ఆచారానికి సంబంధించి కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇష్యూలో ఉండినప్పుడు ఆ మత పెద్దలు ఎవరైతే ఉండినారో లేకపోతే ఆ ఫ్యామిలీ ఎల్డర్స్ ఎవరైతే ఉండినారో తరాల తరబడి తెలిసిన వాళ్ళైతే వచ్చి వాళ్ళ ఒపీనియన్ అయితే ఇవ్వవచ్చు అని చెప్పి చెప్తారు, రైట్? లేదు ఇంకా దేనికి సంబంధించి ఇవ్వచ్చు అంటే ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ టర్మ్స్ యూస్డ్ ఇన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బై పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ప్రాంతానికి భాష మారిపోతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, తెలంగాణలో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, లేదా వైజాగ్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, అనంతపూర్లో, విశాఖపట్నం ఒక డిస్ట్రిక్ట్, అనంతపూర్ ఒక డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ మా డిస్ట్రిక్ట్లో ఒకలాంటి ఒక పర్టికులర్ వర్డ్కి ఒకలాగా ఒక పదం ఉంటుంది ఒక పర్టికులర్ పనికి, అక్కడ వేరే పని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒకే ఒక వర్డ్ ఏమిటంటే అంట్లు. మనం రోజు గిన్నెలు వాడతాం కదా, ఇక్కడ రీజియన్ లో విశాఖపట్నంలో వాటిని అంట్లు అని చెప్పి పిలుస్తారు, ఈ చుట్టుపక్కల రీజియన్స్ లో, రైట్? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటు పక్క డిస్ట్రిక్ట్స్ అన్న వాళ్ళందరూ యూస్డ్ యుటెన్సిల్స్ ని, అంటే వాడిన ఆ ప్లేట్స్, వంట వస్తువులు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంట్లు ఉంటారు. అక్కడ రీజియన్ లో దర్ ఇస్ సమ్ అదర్ వర్డ్ ఫర్ దాట్ అట, రైట్? బోకులు సంథింగ్ అట్లా ఏదో పిలుస్తారట. తో ఇలా ప్రాంతానికి ఆ లాంగ్వేజ్ మారినప్పుడు ఆ పర్టికులర్ వర్డ్, ఇప్పుడు ఆ వర్డ్ కి సంబంధించి నన్ను ఎవరు అడుగుతారు, మీరు ఇవి క్లీన్ చేశారా అని ఆ వర్డ్ యూజ్ చేసి అడుగుతారు, నాకు తెలీదు వాట్ ఇట్ ఈస్, లేదంటే పర్టికులర్ కోర్ట్ కి తెలీదు వాట్ ఇట్ ఈస్. తో ఆ పదం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళని పిలిచి ఈ పదానికి అర్థం ఏమిటి అని చెప్పి వాళ్ళని అడగచ్చట, రైట్? సో అలా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండినారో ఆ పదానికి సంబంధించి వాళ్ళు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఎక్స్పర్ట్ అవుతారు అండ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ రిలవెంట్ అని చెప్పి సెక్షన్ 49 చెబుతుంది. క్లియరా అండి? Yes. చలో, సెక్షన్ 50 ఏం చెబుతుందంటే ఒపీనియన్ ఆన్ రిలేషన్షిప్ వెన్ రిలవెంట్. ఒక పర్టికులర్ రిలేషన్షిప్ ఇద్దరు వ్యక్తుల మధ్యన, అది మ్యారేజ్ కి సంబంధించే కానీ అడాప్షన్ కి సంబంధించే కానీ ఏదైనా కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండే సంబంధం ఏమిటి అనే దాని మీద కోర్టు ఏదైనా ఒపీనియన్ ఫామ్ చేసుకునేటప్పుడు వారి కాంటాక్ట్ చూసి ఏ వ్యక్తి అయితే ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారో
వాళ్ళిద్దరు బిహేవియర్ని చూసి, లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళైతే వచ్చి వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఇది అని చెప్పి కోర్టుకి చెప్పొచ్చట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న క్లాస్ చెప్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ ఒకే ఇంట్లో ఉంటూ కొంచెం ఇంటిమేట్ గా ఉంటున్నారు. అవి ఎప్పుడో సంవత్సరాల తరబడి 10 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో వారు అట్లానే ఉంటున్నారు. సో ఆ లొకాలిటీ ఉన్న వాళ్ళని ఎవరైనా అనుకుంటారు? అన్నా చెల్లెలు అనుకుంటారా? చుట్టాలు అనుకుంటారా? భార్యాభర్తలు అనుకుంటారా? వైఫ్ అండి. ఎస్, ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ దర్ కాండక్ట్, బిహేవియర్, వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు చూసి, వాళ్ళు ఇంటిమేట్ గా ఉంటున్న ఆ ఇవి చూసి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు అంటే, ఒకే ఇంట్లో ఉంటారు, ఇన్ని ఇయర్స్ బట్టి ఉంటున్నారు, ఇట్లా కొంచెం ఇంటిమేట్ గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు భార్యాభర్తలు అయ్యి ఉండొచ్చు అని భావిస్తారు. సో అటువంటి రిలేషన్షిప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండినా సరే, లేదంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి భార్య, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి కొడుకా కాదా, అతని అడాప్టెడ్ కొడుకా, సొంత కొడుకా, ఇలాంటి వాటి మీద ఏమైనా కోర్టులోను ఒక డెసిషన్ కి రావాల్సి వచ్చినప్పుడు, కోర్టు ఒక ఒపీనియన్ కావాల్సి వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద తెలిసిన విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉండినారో వాడిని పిలిచి ఒపీనియన్ అడుగుతారనమాట. సో అండ్ అటువంటి వ్యక్తి ఇచ్చిన ఒపీనియన్ రిలవెంటే. ఓకేనా? ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ సెక్షన్ ఏముంటుందంటే, గ్రౌండ్స్ ఆఫ్ ఒపీనియన్ వెన్ రిలవెంట్ అని. ఒపీనియన్ ఒక్కటే రిలవెంట్ కాదు. ఏ వ్యక్తి అయినా తన ఒపీనియన్ చెప్పారనుకోండి, ఆ ఒపీనియన్ చెప్పడానికి కారణాలు ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇది విషయం అని అనుకుంటున్నాను, విషయం అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి డాక్టర్ని విషయం అని తెలిసి అది విషయం అని చెప్పిన వ్యక్తిని అడుగుతారనమాట. సో ఆ వ్యక్తి ఈ విషయానికి ఇలాంటి పలానా క్వాలిటీస్ ఉంటాయండి, అది తాకగానే లేకపోతే గాలికి ఎక్స్పోజ్ అవగానే లేకపోతే వాటర్కి తగలగానే బ్లూయిష్ గా అయిపోతుంది. ఆ విషయం ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేశారో, అంటే ఏ వ్యక్తికైతే ఆ విషయం అడ్మినిస్టర్ చేశారో అటువంటి వ్యక్తి యొక్క శరీరం నీలంగా అయిపోతుంది, స్ప్లిట్ సెకండ్స్ లో చనిపోతాడు, కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, నాలుగు బయటకు వస్తాయి, ఇలాంటివి ఏవో సింటమ్స్ ఉంటాయి అనమాట. సో అతను ఆ పర్టికులర్ పదార్థాన్ని విషం అని ఎందుకు, అదే అదే ఒక 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 కైండ్ ఆఫ్ విషయం అని అతను ఎందుకు అనుకుంటున్నారో దానికి గ్రౌండ్స్ చెప్తే అవి కూడా రిలవెంట్ అని చెబుతారు అనమాట. వన్ ద ఒపీనియన్ ఆఫ్ ఎనీ లివింగ్ పర్సన్ ఇస్ రిలవెంట్. ఒక బ్రతికున్న వ్యక్తి యొక్క ఒపీనియన్ కోర్టులోను రిలవెంట్ అని చెప్పి కనుక కోర్టు భావిస్తే, ద గ్రౌండ్స్ ఆన్ విచ్ సచ్ ఒపీనియన్ ఇస్ బేస్డ్ ఆర్ ఆల్సో రిలవెంట్. ఆ వ్యక్తి దానికి ఇచ్చిన రీజన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా రిలవెంటే ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి, ఆ పర్టికులర్ ఒపీనియన్ కి సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. క్లియర్ కదా? ఎస్. సో ఆల్ ది 6 సెక్షన్స్. చలో, సో ఇది ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండి. సో ఇది ఇది కాక ఇంకా ఫైనల్ గా రిలవెన్సీకి సంబంధించి మనకి మిగిలిన ఒకే ఒక్క టాపిక్ క్యారెక్టర్ ఎవిడెన్స్. మనిషి యొక్క క్యారెక్టర్ కి సంబంధించి ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వకూడదు అనే అంశం సెక్షన్స్ 52 నుంచి 55 దాకా డీల్ చేస్తారు. రైట్? క్యారెక్టర్ అంటే ఏమిటి? గివ్ మీ సమ్ టైమ్, లైక్ ఐల్ హ్యావ్ సమ్ వాటర్. No, so 46 exchange. చలో, ఐమ్ బ్యాక్. సో అసలు ఇంట్రడక్టరీగా చెప్పుకోవాలంటే, మనం క్యారెక్టర్ కోసం చదువుకున్నాం కాబట్టి క్యారెక్టర్ వెన్ రిలవెంట్ అని టైటిల్ ఉంటుంది అక్కడ. క్యారెక్టర్ ఎప్పుడు రిలవెంట్ ఒక పర్టికులర్ కేసుకి అని చెప్పిన అంశం అది. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటంటే, మనం జనరల్ గా మనం అనుకుంటాం వీళ్ళ క్యారెక్టర్ మంచిది, వీళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు అని. బట్ అబ్రివేషన్ ఫామ్ లో ఒక క్యారెక్టర్ అంటే ఏంటని చెప్పుకోవాలి అంటే, పీపుల్, సమాజం లేదంటే చుట్టూ ఉండే పబ్లిక్ మన కోసం ఏమనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ ఏమైతే ఉందో దాన్ని మన క్యారెక్టర్ కింద తీసుకుంటారనమాట. రైట్? మనం మన గురించి ఏమనుకుంటున్నాం కాదు, మన గురించి సమాజం ఏమనుకుంటుంది అనేది ఆ మన క్యారెక్టర్ అవుతుంది అనమాట. రైట్? ఇంకా ఇందులో మీరు చదవాల్సిన అంశాలు ఏముంటాయంటే, కాండక్ట్. 3 అంశాలు రిలేటెడ్ గా ఉంటాయి. ఒకటి క్యారెక్ట్, 2 కాండక్ట్, మూడవది I'll tell you. ఎస్, డిస్పోజిషన్. ఈ 3 అంశాలు మన ఈ పర్టికులర్ టాపిక్ కి తెలిసింది, మనకి వాటి అర్థాలు తెలిసి ఉండాలన్నమాట. క్యారెక్టర్ అంటే వాట్ పీపుల్ థింక్ అబౌట్, డిస్పోజిషన్ అంటే వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ అనేది
మనకే తెలుస్తుంది మనం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మన కాండక్ట్ మూలంగా తెలుస్తుంది. మనం సమాజానికి మనం ఎట్లా బిహేవ్ చేసి చూపిస్తున్నామో దాన్ని బట్టి మనల్ని రేట్ చేస్తారు వాళ్ళు. అది క్యారెక్టర్ అవుతుంది. డిస్పోజిషన్ అనే పదానికి అర్థం ఏమిటంటే వాట్ యు ఆర్, రైట్? వాట్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్, మీరు ఒరిజినల్ గా ఏమిటి అనేది డిస్పోజిషన్. తో ఈ మూడింటిని బేస్ చేసుకుని కాండక్ట్ అంటే నడవడిక, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. తో ఆ కాండక్ట్ ని బేస్ చేసుకొని మనిషి యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది సమాజం. అదే ప్రెజ్యూమ్ చేసుకుంటుంది వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది. మనం చేసిన యాక్ట్స్ మూలంగా మన కాండక్ట్ మూలంగానే మనల్ని ఎస్టిమేట్ చేస్తుంది సమాజం మనల్ని. బట్ డిస్పోజిషన్ అంటే అర్థం ఏమిటంటే మనం ఏమిటి మన దృష్టిలో అనేది డిస్పోజిషన్. ఇది బ్యాక్ డ్రాప్ లో మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. విల్ రీడ్ సెక్షన్స్ నా. సెక్షన్ 52 ఏం చెబుతుందంటే ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కాండక్ట్ ఇంప్యూటెడ్. చూసారా వర్డ్ అక్కడ వచ్చింది కాండక్ట్ అని, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ సివిల్ కేసెస్ కి సంబంధించి మాత్రమే పర్టికులర్ అంశం. ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కాండక్ట్ ఇంప్యూటెడ్ అంటే మనకి ఆపాదింపబడిన, ఎగ్జాక్ట్ వర్డ్ అంటే మనకి ఏమైతే తగిలిస్తున్నారో అది అన్నమాట. అండ్ పర్టికులర్ పద్ధతి అయిన వర్డ్ అంటే ఆపాదించడం, మనకి వాళ్ళు ఏం అట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది. మన కాండక్ట్ బేస్ చేసుకొని మన క్యారెక్టర్ ఇది అని మనకి ఎవరు మిగతా సమాజం ఏమైతే అట్రిబ్యూట్ చేస్తుందో అటువంటిది సివిల్ కేసెస్ లో ఆ క్యారెక్టర్ అనే అంశం రిలవెంటా కాదా అంటే ఇర్రిలవెంట్ అని చెప్తుంది. అంటే సింపుల్ గా చెప్పుకోవాలి అంటే సివిల్ కేసెస్ లో క్యారెక్టర్ అది మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి, క్యారెక్టర్ కి సంబంధించిన అంశం ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి లేదు. అది టోటల్లీ ఇర్రిలవెంట్ అని చెప్తుంది. అది జనరల్ రూల్. బట్ ఇక్కడ దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒక ఎక్సెప్షన్ ఏమో ఇదే సెక్షన్ లో 52లో ఉంటది, ఒక ఎక్సెప్షన్ ఏమో సెక్షన్ 55 లో ఉంటది. సో సెక్షన్ 55 దీనికి కలిపి చదువుకుందాం మనం. సెక్షన్ 55 ఏం చెబుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరే ఆ గొడవలో ఉండినప్పుడు అండ్ దానికి సంబంధించి ఆ సూట్ అంతా సెటిల్ అయిపోతుంది. అతని క్యారెక్టర్ కి సంబంధించి అతని బిహేవియర్ కి సంబంధించి మొత్తం ఏ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయో అదంతా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు అతనికి కొంత కాంపెన్సేషన్ డామేజెస్ పే చేయాల్సి ఉంటుంది. సో అది క్యారెక్టర్ కి సంబంధించి. Give me just 2 seconds, please. I'm getting it. Sorry, I got a call from my daughter. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, సివిల్ కేసెస్ లోను క్యారెక్టర్ అనే అంశానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, ఇచ్చినా అది ఇర్రెలవెంట్ అవుతుంది అని చెప్తారు. దానికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్తారు. ఫస్ట్ ఎక్సెప్షన్ అదే దాంట్లో ఉంటుంది, అది తర్వాత చదువుకుందాం. సెకండ్ ఎక్సెప్షన్ మాత్రం ఏమిటంటే సెక్షన్ 55 లో ఉంటుంది. ఏ వ్యక్తికైనా కాంపెన్సేషన్ పే చేయాల్సి వచ్చినప్పుడు, డామేజెస్ పే చేయాల్సి వచ్చినప్పుడు, పర్టికులర్ గా డామేజెస్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి కన్సిడర్ చేస్తారనమాట. సి ఫర్ డిఫమేషన్ వేసాను నేను, దీనికి కూడా మన ఎగ్జాంపుల్ లో చెప్పాను నేను. డిఫమేషన్ సూట్ నడుస్తుంది, నేను ఒక 5 కోట్లు నన్ను డిఫేమ్ చేసినందుకు నేను అడుగుతాను అమౌంట్. సో 5 కోట్లు డిమాండ్ చేయదగ్గ ఫేమ్ నాకు సొసైటీలో ఉందా లేదా అనేది కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఐ బీయింగ్ ఏ నార్మల్ క్లర్క్ ఇన్ సమ్ మున్సిపాలిటీ ఆర్ సంథింగ్, నాకు 5 కోట్లు ఇవ్వమంటే ఇస్తారా? నాకు అంత రెప్యుటేషన్ ఉందా? లేకపోవచ్చు. నేను ఒక ఫేమస్ అడ్వకేట్ అనుకోండి, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్, నేను 5 నిమిషాలకి నేను 10 లక్షలు తీసుకునే అంత ఫేమస్ అడ్వకేట్ అనుకోండి. ఇప్పుడు నన్ను ఎవరైనా డిస్రెప్యూట్ చేశారనుకో, నాకున్న రెప్యుటేషన్ ని భంగం కలిగిస్తే ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చానుకో, తో ఐ కెన్ డిమాండ్ 5 crores. అప్పుడు కోర్టు ఆలోచిస్తుంది ఆ వ్యక్తికి అంత ఫేమ్ ఉందా సొసైటీలో, అంత రెప్యుటేషన్ ఉందా సొసైటీలో, అంతగా డ్యామేజ్ అయిందా అతని రెప్యుటేషన్ సొసైటీలో అనేది కన్సిడర్ చేసి మాత్రమే డ్యామేజెస్ ఇస్తుంది. సో అటువంటి విషయంలో సివిల్ కేసెస్ లోను డ్యామేజెస్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏమిటి అనే దాన్ని కోర్ట్ అసెస్ చేస్తుంది అండ్ దానికి సంబంధించి ఎవిడెన్స్ ని రెలవెంట్ గానే తీసుకుంటుంది. క్లియరా? దట్ ఈస్ ది ఫస్ట్ ఎక్సెప్షన్. అండ్ ది సెకండ్ ఎక్సెప్షన్ ఏమిటంటే నేను సెక్షన్ చదువుతాను, 52, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇన్ సివిల్ కేసెస్ ద ఫ్యాక్ట్ దట్ ద క్యారెక్టర్
of any person concerned is such as to render probable or improbable any conduct అంటే ఇక్కడ బిహేవియర్, ఎనీ కాండక్ట్ ఇంప్యూటెడ్ టు హిమ్ అంటే అతనికి ఆపాదింపబడిన క్యారెక్టర్ అది ప్రాబబుల్ అని కానీ, అంటే అది వాళ్ళు అతని క్యారెక్టర్ ఇంతే అని చెప్తే అది ప్రాబబుల్ అని కానీ, లేదా అది ఇంప్రాబబుల్, అది అతని క్యారెక్టర్ కాదు అని చెప్పడానికి అతని కాండక్ట్ ని బేస్ చేసుకొని అతని మీద అతనికి సంబంధించిన అతని క్యారెక్టర్ ఇలాంటిది, అతని క్యారెక్టర్ మంచిదైతే మంచిదని, చెడ్డదైతే చెడ్డదని ఎవరైనా చెబితే అది మంచిదైతే మంచిదని యూనో చెప్పడానికి, చెడ్డదైతే చెడ్డదని చెప్పడానికి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైనా ఉండుంటే అప్పుడు కోర్టుకి ఇవ్వవచ్చు అని చెబుతుంది అనమాట. In civil cases, the fact that the character of any person concerned is such as to render probable or improbable any conduct imputed to him is relevant, except in cases so far as that character appears from the facts otherwise relevant. General rule అంటే ఏమిటంటే అతని క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని అతనికి ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక పర్టికులర్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఆపాదింపబడినప్పుడు అది కరెక్టా కాదా, అది మంచిదా చెడ్డదా అనే దాని మీద ఎవిడెన్స్ ఇవ్వడానికే లేదు. కానీ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే అది ఈ కేసు కింద కాకుండా, అంటే ఈ సెక్షన్ కింద కాకుండా ఇతరత్ర ఏ సెక్షన్ కింద అయినా రిలవెంట్ అయితే అప్పుడు, అది ఈ కేస్ కి కనెక్టెడ్ అయితే అప్పుడు తీసుకోవచ్చు అని. సే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 8 కింద, సెక్షన్ 8 లో మనం ఏం చదువుకుంటామండి? డస్ ఎనీవన్ రిమెంబర్? Motive. ఎస్, Motive preparation. Motive, preparation, Yes, conduct, motive. conduct, Yes, and ఒక subsequent వ్యక్తి conduct. యొక్క మోటివ్ Previous ని or ప్రూవ్ subsequent చేయాలి. ఒక conduct. వ్యక్తి మీద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఒక్క నిమిషమా, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఒక వ్యక్తి మీద ఒక కాంట్రాక్ట్ బ్రీచ్ చేశాడు అని చెప్పి ఆమోదం ఉంది, అభియోగం ఉంది. సో అభియోగం ఉండినప్పుడు అతను బ్రీచ్ చేశాడా లేదా అనే దానికి సంబంధించి అతని క్యారెక్టర్ ఎప్పుడు చెడ్డదే, ఇట్లానే బ్రీచ్ చేస్తూ ఉంటాడు. చాలా మందితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి అన్ని కాంట్రాక్ట్స్ బ్రీచ్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి ఉండినాడు. ఇట్లా ఏదైనా ఎవిడెన్స్ ఉందనుకో డైరెక్ట్ గా అయితే ఈ సెక్షన్ కింద తీసుకోవడానికి లేదు. అంటే అతను మంచివాడా చెడ్డవాడా అనేది మనం అక్కడ చెప్తున్నాం. అతను చెడ్డవాడండి, అతనికి ఈ అలవాటు ఉంది, ప్రతి వాళ్ళతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని బ్రేక్ చేయడం అతనికి అలవాటు ఉంది అండి, అతని క్యారెక్టర్ చెడ్డదండి అని అతని అంటే అతని కాండక్ట్ ఏంటి, ప్రతి కాంట్రాక్ట్ బ్రేక్ చేయడం. అతని కాండక్ట్ బేస్ చేసుకొని ఏం జడ్జి చేస్తున్నారు, అతని క్యారెక్టర్ సరైంది కాదండి, ఇట్లనే చాలా మందితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి బ్రీచ్ చేస్తూ ఉన్నాడు అనే అంశం ఏమైతే ఉందో అతని క్యారెక్టర్ కి సంబంధించి, కాబట్టి డైరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. బట్ ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ సమ్ అదర్ సెక్షన్, లైక్ ఇప్పుడు అదే ఎవిడెన్స్ దేని కింద పడుతుందంటే మోటివ్ చూపించవచ్చు. మోటివ్ అంటే ఏంటి, అతని ఫైనల్ లక్ష్యం, అతను ఏం చేయాలనుకుంటున్నాడో అతని ఫైనల్ యాక్ట్ ఏమైతే ఉన్నిందో అది మోటివ్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ యాక్ట్స్ ఏమున్నాయి, ప్రీవియస్ గా అలాంటి యాక్ట్స్ చాలా చేస్తున్నాడు కాబట్టి అందులో అతని మోటివ్ కనిపిస్తుంది. అతను కావాలని ఇట్లా ప్రీవియస్ కాంట్రాక్ట్స్ కూడా అట్లనే చేస్తున్నాడు, ఎంటర్ అయ్యి బ్రేక్ చేశాడు. సో ఈ కాంట్రాక్ట్ కూడా అట్లనే ఎంటర్ అయ్యి బ్రేక్ చేస్తున్నాడు. సో ఈ అంశం ఎక్కడ రిలవెంట్ అవుతుంది అంటే అతనికి అలాంటి క్యారెక్టర్ ఉంది అని ఆ మోటివ్ అనే అంశం కింద రిలవెంట్ అవుతుంది అనమాట. సో అటువంటి టైంలో అతని క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అని, లేదు అతనికి ఇంటెన్షన్ ఉందా లేదా అని, స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ బాడీ అని మనం సెక్షన్ 14 లో చదువుకున్నాం, రైట్? అతనికి ఇంటెన్షన్ ఉందా, ఇల్ విల్ ఉందా, గుడ్ విల్ ఉందా. ఇప్పుడు డిఫమేషన్ కి సంబంధించి, డిఫమేషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తిని సొసైటీలో అతని పరువు లోయర్ చేస్తూ ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే అవి రాతపూర్వకంగా ఇచ్చినా నోటితో చెప్పినా సరే దాన్ని డిఫమేషన్ అనే చెబుతుంది సెక్షన్ 499 ఆఫ్ IPC కదా. సో ఇప్పుడు డిఫేమ్ చేస్తే అర్థమేమవుతుంది, అతని ఇమేజ్ ఏమైతే ఉందో ప్రజలలోనూ అతనికి తెలిసిన వాళ్ళల్లో అతని ఇమేజ్ ఏమైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. సో అందుకని పరువు నష్టం అంటారు. సో పరువు నష్టం చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ ఇంటెన్షన్ ఉండాలి. నష్టం చేయాలనే ఇంటెన్షన్ తోనే ఆ మాటలో మాట్లాడైనా ఉండాలి, పబ్లిష్ చేసైనా ఉండాలి. సిమిలర్లీ ఆ వ్యక్తి పట్ల నాకు ఇల్ విల్ ఉండాలి. నేను
అంటే ఇవి ప్రూవ్ చేసుకోవచ్చు. ఇల్విల్తోనే అతను కావాలని చేశాడు. అంటే నేనంటే అతనికి చిన్న చూపు ఉండే, లేకపోతే దురుద్దేశం ఉండే, అందుకే అతను కావాలని అతను అట్లా డిఫేమ్ చేశాడని చెప్పడానికి అతను ఇట్లా చాలా మందిని చేశాడు. చాలా మంది పట్ల ఇలాంటి డిఫేమేటరీ స్టేట్మెంట్స్ అతను చాలా పాస్ చేశాడు. అతనికి అలాంటి దుర్గుణం ఉంది, ఇల్విల్ ఉంది బేసిక్ గా అతనికి అని చెప్తే అది ఇప్పుడు అతని క్యారెక్టర్ కి సంబంధించి మనం డైరెక్ట్ ఎవిడెన్స్ సెక్షన్ 52 కింద ఇవ్వడానికి లేదు. అతను గుడ్ అని కానీ బ్యాడ్ అని కానీ. కానీ ఎక్కడ చూపించవచ్చు? సెక్షన్ 14 కింద చూపించవచ్చు. అతనికి ఇల్విల్ ఉంది, అతనికి దురుద్దేశం ఉంది, ఇంటెన్షన్ ఉంది, తప్పు చేయాలి, మిస్కాండక్ట్ ఏమైతే ఉందో ఆ డిఫమేషన్ అనేది అతను ఇష్టపూర్వకంగానే తెలిసే చేస్తున్నాడు, నాలెడ్జ్ ఉంది, అతనికి ఇంటెన్షన్ ఉంది, ఇల్విల్ ఉంది, తద్వారానే అతను ఆ పని చేస్తున్నాడు అని చెప్పి ప్రూవ్ చేస్తే అతని క్యారెక్టర్ అక్కడ రిలవెంట్ అవుతుంది సెక్షన్ 14 కింద. సిమిలర్లీ మోటివ్ కింద రిలీవ్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు తప్పితే క్యారెక్టర్ అనే అంశం కింద ఇవ్వడానికి లేదు. బికాస్ సివిల్ కేసెస్ లో క్యారెక్టర్ ఇర్రిలవెంట్, క్యారెక్టర్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికే లేదు. ఎక్సెప్ట్ ఇన్ దిస్ 2 సిచ్యువేషన్స్. ఒకటి డ్యామేజెస్ డిసైడ్ చేయడానికి వచ్చినప్పుడు, లేదా అతని క్యారెక్టర్ కి సంబంధించిన అంశం ఇతరత్ర ఇంక ఏ అంశాల కిందైనా పడుతున్నప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ లో దాని కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి చెబుతుంది. ఇది అర్థమైందా అండి? ఎస్ మ్యామ్. Yes, Yes, madam. madam. Yes, madam. నాకెందుకు వాల్యూమ్ తక్కువ వస్తుంది? ఓకే, సరే. అది సెక్షన్ 52. సెక్షన్ 53 ఏం చెబుతుంది అంటే, సరే ఒకసారి చెక్ చేయడా, నాకు వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది ఎందుకో. ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ దిస్? నా స్పీకర్ ఆన్ ఉన్నాయి, అన్ని ఆన్ లోనే ఉండినాయి, వాల్యూమ్ ఫుల్ ఉంది. నాకు అసలు హలో మీరు మేడం. మాట్లాడేది ఏం బాగానే ఉంది వినిపించట్లేదు, హలో చాలా మేడం. లో వాయిస్ వస్తుంది. హలో హలో మేడం. హలో, సరే వాట్ ఎవర్. అంటే మీరు మాట్లాడింది నాకేం వినిపించడం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే, సెక్షన్ 53 యా, వస్తే మాకు ఆడిబుల్ బాగుంది మేడం. యువర్ వాయిస్ క్లారిటీగా ఆడిబుల్ గా ఉంది మేడం మాకు. అచ్చా, ఓకే. చలో, ఇప్పుడు సెక్షన్ 53 ఏం చెబుతుంది అంటే, ఇందాక మనం సివిల్ కేసెస్ గురించి చదువుకున్నాం, ఇప్పుడు క్రిమినల్ కేసు గురించి చదువుకుంటాం అనమాట. ఇన్ క్రిమినల్ కేసెస్ ప్రీవియస్ గుడ్ కాండక్ట్ రిలవెంట్. కాండక్ట్, క్యారెక్టర్ రెండు రకాలు. మనం మంచిగా ఉంటే మంచి అని, చెడ్డగా ఉంటే చెడు అని చెప్పుకుంటారు కదా. మన బిహేవియర్ ని బట్టి మన క్యారెక్టర్ అసెస్ చేస్తారని చెప్పాను. సో క్రిమినల్ కేసెస్ లోను మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ అనే అంశం కింద ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వవచ్చు? అది ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్. ప్రీవియస్ అంటే ఇది వరకు మంచి క్యారెక్టర్. ఇది వరకు అంటే దేనికి ఇది వరకు? ప్రస్తుతానికి ఏ కేసు అయితే నడుస్తుందో, ఏ ట్రయల్ అయితే నడుస్తుందో కోర్టులో, దానికన్నా ముందు అతను ఎప్పుడైనా ఎట్లా అయినా మంచిగా కానీ చెడ్డగా కానీ బిహేవ్ చేస్తుంటే అతని క్యారెక్టర్ కి సంబంధించి అనమాట. సో ఇక్కడ క్రిమినల్ కేసెస్ లోను ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ కి సంబంధించి ఎవిడెన్స్ ఏదైనా ఉంటుంటే అది రిలవెంటే. గుడ్ క్యారెక్టర్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని క్రిమినల్ కేసెస్ లో తీసుకుంటారు రిలవెంట్ కింద అని. ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద ఫ్యాక్ట్ ద పర్సన్ అక్యూజ్డ్, ఎవరైతే అక్యూజ్డ్ వ్యక్తి ఉన్నారో, నిందితుడు, అతనికి గుడ్ క్యారెక్టర్ ఉంది, ఇది వరకు అతనికి సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పిన అంశం దేనైనా తీసుకొని వచ్చి ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు పర్టికులర్ ట్రయల్ లో. ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు గుడ్ క్యారెక్టర్ ని అంటే, జనరల్ గా కోర్టు ఆ వ్యక్తిని శిక్షించే ముందు అతని పూర్వపదాలన్నీ పరిశీలిస్తుంది. అతనికి ఇవి అలవాట, ఇవి కావాలనే చేస్తున్నారా, ఇటువంటివన్నీ. సో అటువంటి సందర్భంలో ఆ పర్టికులర్ వ్యక్తి అది ఫస్ట్ టైం అఫెన్స్ అయి ఉండొచ్చు, అతను చాలా డీసెంట్ ఫ్యామిలీ నుంచి ఉండొచ్చు, అతను ఆ పర్టికులర్ అఫెన్స్ చేయడానికి ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ లైక్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్, ఇలాంటివేవో అంశాలు ఉండుండొచ్చు. అంటే ప్రీవియస్ గా నేర చరిత్ర లేదు, మంచి అతనే, బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎందుకో ఫోర్సబుల్ కండిషన్స్ లో అతను నేరం చేయాల్సి వస్తుంది. సో అప్పుడు అతను ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ చూపిస్తారనమాట. అంటే ఆ పనిష్మెంట్ తగ్గించమని, కన్సిడర్ చేయమని, అటువంటివన్నీ అడగడానికి అసత్ప్రవర్తన అనేది ఏమైతే ఉందో దాన్ని ఎవిడెన్స్ కింద చూపిస్తారనమాట. కోర్టులో చూపించుకోవచ్చు. అయ్యా నేను ప్రీవియస్ గా నేను మంచి నడవడిక కలిగిన వాడినే, బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అనుకోకుండా ఇటువంటి క్రైమ్ చేయాల్సి వచ్చే, అందుకని చూసి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి అర్థించవచ్చు అనమాట. రైట్, అటువంటి సిచ్యువేషన్ లో పనికి వస్తుంది. సో మొత్తానికి క్రిమినల్ కేసెస్ లో ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్స్
ఇది వరకు ఉండిన సత్ప్రవర్తనకి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు, అది రెలవెంటే అని చెబుతున్నారు అనమాట. దట్ ఈస్ 53. అండ్ దెన్ 53A ఏం చెబుతుందంటే ఎవిడెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ప్రీవియస్ sexual experience not relevant in certain cases. అంటే ద సెంటెన్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఏమైతే ఉన్నిందో ఒక స్త్రీకి సంబంధించి అది రిలవెంటా కాదా అంటే రిలవెంట్ కాదు అని చెబుతారు. ఐ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ, అప్పుడు మీకు అది అర్థమవుతుంది, రైట్? ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇది కూడా పర్టికులర్లీ కొన్ని offences కి సంబంధించి చెబుతారనమాట. 354 ఐపీసీ, 354A ఐపీసీ, 354 కి మళ్ళీ 5 సెక్షన్స్ యాడ్ చేసి ఉంటాయి. 354A, 354B, 354C, 354D. 354 అంటే బేసిక్ గా ఏంటంటే ఒక విమెన్ యొక్క ఆ డిగ్నిటీ ఏమైతే ఉంటుందో దాన్ని అసాల్ట్ చేయడం అనమాట. ఆ ఫెమినిజం ఏమైతే ఉంటుందో దాన్ని హర్ట్ చేస్తూ అసాల్ట్ చేయడం. హౌ షుడ్ ఐ టెల్ యూ, మీకు అర్థమవుతుంది కదా, ఈ సెక్షువల్ అసాల్ట్స్ అవి అంటారు కదా, అటువంటివి అనమాట, రైట్? అటువంటివి ఏమైనా చేస్తే అది ఆ పర్టికులర్ సెక్షన్ కింద క్రైమ్ అనమాట, ఒఫెన్స్ అని చెప్పి సెక్షన్ 354 చెప్తుంది. సో ఎనీ అసాల్ట్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అని అక్కడ రాసి ఉంటుంది. అంటే ఒక ఉమెన్ యొక్క సహజమైన స్త్రీతత్వం ఏమైతే ఉన్నిందో దాన్ని అవుట్రేజ్ చేస్తూ, దాన్ని ఒఫెండ్ చేస్తూ ఎవరైనా మేల్ కనుక, ఫిమేల్ అక్కడ ఫిమేల్ కూడా వస్తుంది, అక్కడ రాసి ఉండదు, బట్ మనం ఇన్ఫ్లుయెన్స్ లో మనం తీసుకోవచ్చు. ఎవరైనా కనుక ఒక స్త్రీమూర్తి యొక్క స్త్రీతత్వాన్ని అవుట్రేజ్ చేస్తూ, ఇన్సల్ట్ చేస్తే, ఏదైనా అసాల్ట్ చేస్తే, ఫిజికల్ అసాల్ట్, దాన్ని అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ విమెన్ అంటారు సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీలో. దానికి మళ్ళీ ఇంకా వేరే సెక్షన్స్ ఏం యాడ్ చేశారంటే 354A అంటే ఫిజికల్ ఫేవర్స్ అడగడం, ఒక విమెన్ నుంచి ఫిజికల్ ఫేవర్స్ అడగడం అనమాట, రైట్? మీకు అర్థమవుతుంది కదా, ఈ లాంగ్వేజ్ అంత విపులంగా ఏం చెప్పను, రైట్? లేదంటే ఏదైనా ఫిజికల్ రిమార్క్స్ చేయడం, ఆ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో వారిని, అంటే మీరు ఇట్లా ఉన్నారు, మీ బాడీ పార్ట్స్ ఇట్లా ఉన్నాయి, అట్లా కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి కమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అవన్నీ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అంటారు. సో అటువంటివి ఏవైనా సరే, అటువంటి తప్పులు చేస్తే, లేదంటే ఆమె నుంచి ఫిజికల్ ఫేవర్ ఏదైనా అడిగితే కనుక, నాతో ఉండు అట్లా ఏదైనా సరే అట్లా అడిగితే అవన్నీ సెక్షన్ 354A కింద పనిషబుల్. సిమిలర్లీ 354Bలో ఏముంటుందంటే ఒక విమెన్ ని డిస్రోబ్ చేయడం. డిస్రోబ్ అంటే ఆమె వివస్త్ర చేయడానికి ప్రయత్నించడం, వివస్త్ర చేయడం కానీ చేయడానికి ప్రయత్నించడం కానీ, అటువంటివి కూడా ఒఫెన్స్ 354B. అండ్ 354C వాయిడిజం అంటారు. అంటే ఒక విమెన్ ని ఫాలో అవ్వడం అనమాట. ఒక విమెన్ ని ఆమె ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు నోటీస్ చేయడం కానీ, అంటే ఎవరు నోటీస్ చేయరు అనే టైంలోనూ ఆమె తన ప్రైవేట్ యాక్ట్స్ చేస్తారు. she might be in her bedroom or might be in her bathroom, whatever it may be. అవి ప్రైవేట్ ప్లేసెస్ కదా, సో ప్రైవేట్ ప్లేసెస్ లో ప్రైవేట్ యాక్ట్స్ ఏమైనా చేస్తూ ఉండినప్పుడు ఎవరైనా ఫొటోస్ క్యాప్చర్ చేసినా, ఎవరైనా ఆమెను వాచ్ చేసినా అవి ఆఫెన్స్ అనమాట. అది 354C ఆఫ్ ఐపీసీ, దాన్ని వాయిడిజం అంటారు అనమాట, రైట్? అండ్ దెన్ ద ఫైనల్ ఒఫెన్స్ ఇస్ 354D, స్టాకింగ్ అంటే ఒక విమెన్, స్టాకింగ్ అంటారు దాన్ని, ఒక విమెన్ ని ఫాలో అవ్వడం అనమాట, వెంబడించి నాతో మాట్లాడు, మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇట్లా అడుగుతూ ఉంటారు కదా, సో అటువంటి దాన్ని స్టాకింగ్ అంటారు. దానికి మళ్ళీ ఎక్సెప్షన్ ఉంటుంది. ఎవరైనా ఒక పర్టికులర్ ఆఫీసర్ కనుక, ఏ పోలీస్ ఆఫీసరో లేకపోతే ఆమెను సేఫ్ గార్డ్ చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి వెంబడిస్తే అటువంటిది స్టాకింగ్ అవ్వదని అక్కడ ఎక్సెప్షన్ ఉంటుంది, అది వేరే సంగతి. మొత్తానికి ఇవి విమెన్ కి సంబంధించి ఒఫెన్సెస్. ఇవి కాక విమెన్ కి సంబంధించిన ఒఫెన్సెస్ ఇంకేం వస్తాయి ఈ సెక్షన్ లో అంటే, రేప్ కి సంబంధించిన అన్ని సెక్షన్స్ 376, 376A, 376AB, 376B, 376C, 376D, 376DA, 376DB, ఇటువంటివి అన్ని ఆఫెన్సెస్ ఉన్నాయి రేప్ కి సంబంధించి, రైట్? ఏదైనా ఒక పర్టికులర్ మ్యాన్ రేప్ చేస్తే ఏంటి, ఆ మ్యాన్ ఆమె మీద అథారిటీ కలిగిన వ్యక్తి రేప్ చేస్తే ఏమిటి, ఇటువంటివన్నీ ఉంటాయి. గ్రూప్ సామాజిక సంథింగ్ అవి ఉంటాయి కదా, సో గ్యాంగ్ రేప్స్ చేస్తే ఏమిటి, ఇవన్నీ రిలేటెడ్ సెక్షన్స్ అనమాట అవి, రైట్? సో ఇక్కడ ఏం చెబుతారు అంటే, అటువంటి ఒఫెన్సెస్ లో ఇన్ ఏ ప్రాసిక్యూషన్ ఫర్ ఎన్ ఒఫెన్స్ అండర్ 354A, ABCD అండ్ 376, 376A, ఇంకా నేను ఇప్పుడు చెప్పిన అన్ని సెక్షన్స్, రేప్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ అనమాట, రైట్?
లేదు అటువంటి ఒఫెన్స్ కమిట్ చేయడానికి అటెంప్ట్ చేసినా సరే, అటువంటి కేసు ఏమైతే ఉందో అటువంటి ఒఫెన్స్ మీద ట్రయల్ జరుగుతున్నప్పుడు అండ్ ఆ ట్రయల్ లో అక్యూజ్డ్ తీసుకున్న డిఫెన్స్ ఏమైతే, జనరల్ కి ఇటువంటి రేప్ కేసెస్ లో ఫస్ట్ తీసుకునే డిఫెన్స్ ఏముంటదంటే ఆమె అంగీకరించిందండి, ఆమె ఇష్టపూర్వకంగా అనేది జరిగిందండి. వెరీ ఫస్ట్ ఫార్మోస్ట్ డిఫెన్స్ ఒకటి, నేను చేయలేదు, లేదు రెండు ఆమె అంగీకరించిందని. సో అటువంటి డిఫెన్స్ తీసుకునేటప్పుడు వెన్ ద క్వశ్చన్ ఆఫ్ కన్సెంట్ ఈజ్ అన్ ఇష్యూ, ఆమె అంగీకరించిందండి, అది ఆమె అంగీకారంతోనే యాక్ట్ జరిగింది అని చెప్పి కోర్టులో అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకునేటప్పుడు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తారంటే ఆమె కన్సెంట్ చేసింది, ఆమె తన కన్సెంట్ ఇష్టపూర్వకంగానే ఇచ్చిందని అక్యూజ్డ్ చెప్తున్నప్పుడు ద ఎవిడెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అట్లా చెబుతూ ఏం చెప్తారంటే ఆమె ఇష్టపూర్వకంగానే కన్సెంట్ ఇచ్చింది అని చెప్పడానికి ఇంకా ఆమె క్యారెక్టర్ ని నిందిస్తూ ఉంటారు. ఆమెకి పలు మందితో ఇటువంటి సంబంధాలే ఉన్నాయి, షీఈస్ వెరీ మచ్ యూస్ టు దిస్, అట్లా ఏవైనా చెప్పారనుకో అంటే ఆమె క్యారెక్టర్ ఏం చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు. అట్లా ఆమెని నిందిస్తూ ఆమె క్యారెక్టర్ ని ఒఫెండ్ చేస్తూ ఆమె బ్యాడ్ క్యారెక్టర్ స్త్రీ కింద కనుక ఏదైనా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అటువంటి ఎవిడెన్స్ రిలవెంటే కాదు. నిజంగా ఆమె అలాంటి ఆమె అయినా సరే ఒరిజినల్ గా ఈ పర్టికులర్ కేస్ కి సంబంధించి ఆమెకి కన్సెంట్ ఉందా లేదా మాత్రమే చూస్తారు. దో ద ఒఫెన్స్, సారీ టు టేక్ దిస్ వర్డ్, ఒఫెన్స్ ఒక ప్రాస్టిట్యూట్ కి అగెనెస్ట్ గా జరిగినా సరే ఆమె కనుక ఆ పర్టికులర్ యాక్ట్ కి అంగీకరించకపోతే ఆ పర్టికులర్ వ్యక్తితో ఇట్ విల్ అమౌంట్ టు రేప్ ఆబ్వియస్లీ. బికాస్ నో, ఒక సినిమాలో చూస్తారు కదా పవన్ కళ్యాణ్ మూవీలో, నో మీన్స్ నో అంతే. అది వైఫ్ అయినా ఇంకెవరైనా, కాకపోతే వైఫ్ కి ఇప్పుడు మ్యాటల్ రేప్స్ కి ఎక్సెప్షన్ లేదు కాబట్టి ఇంకెవరైనా సరే when she said no, it is no, that's it, రైట్. ఆమె ప్రీవియస్ గా ఎవరితో ఉనింది, ఎన్ని టైమ్స్ అటువంటి యాక్ట్స్ లో ఇన్వాల్వ్ అయింది, ఎంతమందితో ఇన్వాల్వ్ అయింది, అవన్నీ అనవసరం. ఈ పర్టికులర్ ఒఫెన్స్ కి సంబంధించి ఆమె కన్సెంట్ ఇచ్చిందా లేదా అన్నప్పుడు ఇచ్చిందండి, షీఈస్ యూస్ టు దీస్ థింగ్స్ అని కనుక ఎవిడెన్స్ ఇస్తే కోర్టు ఒప్పుకోదు, మైండ్ యూర్ లాంగ్వేజ్ అని చెప్తుంది అనమాట. అటువంటివి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు స్త్రీకి ఎగెనిస్ట్ గా, అదే చెబుతారు ఇక్కడ, రైట్. సో so and so offenses is an issue. So when the question of consent is an issue, the evidence of the character of the victim ఎవరు ఇక్కడ, particular స్త్రీ అన్నమాట, the character of victim or of such person's previous sexual experience చెప్పాను కదా అట్లా అన్నమాట, with any other person shall not be relevant, ఇక్కడ రెలవెంటే కాదు on the issue of consent. కన్సెంట్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫ్యాక్ట్ వస్తుంది అనమాట, రైట్. ఆమె కన్సెంట్ ఇచ్చిందండి, కన్సెంటెడ్ యాక్ట్ ఇదండి, ఆమె షీఈస్ యూస్ టు దిస్ థింగ్స్ అండి అని చెప్పినప్పుడు ఎప్పుడైనా చెబితే అటువంటి ఎవిడెన్స్ చెల్లదు, కోర్టు తీసుకోదు, రెలవెంట్ కాదు. క్లియరా? ఎస్ ఎస్ చలో, మేడం. విల్ గో టు Clear, సెక్షన్ clear, 54 now. yes, madam. ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ నాట్ రిలవెంట్ ఎక్సెప్ట్ ఇన్ రిప్లై. ఈ ఏ కేసెస్ కి సంబంధించి, ఇది మళ్ళీ క్రిమినల్ కేసెస్ కి సంబంధించి. పైన ఏం చెప్పాడు, ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్, ఫస్ట్ దాంట్లో 53లో ఏం చెప్తారు, క్రిమినల్ కేసెస్ లో ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ రిలవెంట్ అంటే ఆబ్వియస్లీ ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ రిలవెంట్ కాదు అనే కదా, అనా కాదా? Yes, ma'am. Yes, ఎస్ ఆర్ madam. నో? Yes, madam. Yes, madam. Yes, ma'am. రెండు madam. క్యారెక్టర్స్ రిలవెంట్ అంటే ప్రీవియస్ గుడ్ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ రిలవెంట్ అని ఒక సెక్షన్ లోనే చెప్పాలి. కానీ పర్టికులర్ గా క్రిమినల్ కేసెస్ లో ప్రీవియస్ గుడ్ కాండక్ట్ ఒకటే, గుడ్ క్యారెక్టర్ ఒకటే రిలవెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ బ్యాడ్ క్యారెక్టర్ కి ఎవిడెన్స్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, బ్యాడ్ క్యారెక్టర్ కి క్రిమినల్ కేసెస్ తో సంబంధం లేదు అని చెప్తారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగానే సిమిలర్ గా ఆ పర్టికులర్ ఒఫెన్స్ కి సంబంధించి ఆ పర్టికులర్ వ్యక్తి ఆ ఒఫెన్స్ చేశారా లేదా, ఇది వరకు చేశాడా లేదా, అతనికి ఆ హిస్టరీ ఉందా లేదా, అవన్నీ సెకండరీ. అతను ఎప్పుడు దొంగ కావచ్చు, కానీ ఈ పర్టికులర్ కేసులో అతను దొంగతనం చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో అతను ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ తీసుకొచ్చి క్రిమినల్ కేసెస్ లో రిలవెంట్ గా చేయకూడదు అనేది జనరల్ ప్రిన్సిపల్. కానీ దీనికి 3 ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి, ఫ్రమ్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిలవెంట్, అంటే అక్యూజ్డ్ ఏం చెప్తారు అంటే నేను అక్కడ శ్రీరామచంద్రుని తర్వాత నేనే, అక్కడ ధర్మరాజు తర్వాత నేనే, నాకు అసలు ఒక్క చెడ్డ
నా చరిత్రలో ఒక రిమార్క్ కూడా లేదు అని చెప్పి అతని క్యారెక్టర్ కి సంబంధించి గుడ్ క్యారెక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న సందర్భంలో ప్రాసిక్యూషన్ అతని బ్యాడ్ క్యారెక్టర్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైనా ఉండుంటే తీసుకురావచ్చు. ఇతను చూపిస్తున్నంత, అతను చెప్పుకుంటున్నంత సద్గుణవంతుడేం కాదండి, అతనిలో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఇదిగో ఎవిడెన్స్ అని చెప్పి ప్రాసిక్యూషన్ వారు ఎవిడెన్స్ తీసుకొని రావచ్చు. కానీ ఇనీషియల్ గా ప్రాసిక్యూషన్ అతన్ని బ్యాడ్ క్యారెక్టర్ అనే ఎవిడెన్స్ తీసుకురావడానికి లేదు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ హియర్. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి. స్వయంగా ప్రాసిక్యూషనే ఇనీషియల్ గా అక్యూజ్డ్ బ్యాడ్ క్యారెక్టర్ వ్యక్తి అని చెప్పడానికి లేదు. ప్రాసిక్యూషన్ బ్యాడ్ క్యారెక్టర్ వ్యక్తి అక్యూజ్డ్ అని ఎప్పుడు ఎవిడెన్స్ తీసుకురావచ్చు అంటే, అక్యూజ్డ్ నేను చాలా మంచివాడిని, నేను చాలా ఉత్తముణ్ణి, నాకు ఉత్తమమైన క్యారెక్టర్ ఉంది అని చెప్పి అక్యూజ్డ్ చెప్పుకుంటున్నప్పుడు దాన్ని డెనీ చేస్తూ, రైట్, రిబట్ చేస్తూ, రిబట్ అంటే తిప్పి కొట్టడం అనమాట, తిప్పి కొడుతూ దానికి తగ్గ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏం చెప్తారంటే, ఇవి ఎక్కడ దొరుకుతాయా ఎక్స్ప్లెనేషన్ ఇందులో అని అడిగారా, ఎక్సెప్షన్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఈ ఎక్స్ప్లెనేషన్ లో రాస్తుంటది. ఐల్ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ క్లారిటీ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రీవియస్ బ్యాడ్ క్యారెక్టర్ నాట్ రిలవెంట్ ఎక్సెప్ట్ ఇన్ రిప్లై. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎక్సెప్ట్ ఇన్ రిప్లై అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్సెప్షన్ అనమాట. ఆ అక్యూజ్డ్ అతని గుడ్ క్యారెక్టర్ అని అతను ఎవిడెన్స్ తీసుకొస్తున్నప్పుడు కాదు అని రిప్లైలోను ప్రాసిక్యూషన్ వారు అతని బ్యాడ్ క్యారెక్టర్ ని ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద ఫ్యాక్ట్ దట్ ద అక్యూజ్ పర్సన్ హ్యాస్ అ బ్యాడ్ క్యారెక్టర్ ఈస్ ఇర్రెలవెంట్ అన్లెస్. ఎప్పుడు రిలవెంట్, అన్లెస్ అంటే మళ్ళీ ఎక్సెప్షన్. ఎప్పుడు రిలవెంట్ అవుతుంది, ఎవిడెన్స్ హ్యాస్ బిన్ గివెన్ దట్ హీ హ్యాస్ గుడ్ క్యారెక్టర్. అక్యూజ్డ్ కి గుడ్ క్యారెక్టర్ ఉందని ఎవిడెన్స్ అతనంతట అతనే ఇచ్చుకుంటున్నప్పుడు, ఎవరి చేతైనా ఎవిడెన్స్ ని పిలిపించి చెప్పించుకుంటున్నప్పుడు అతని గుడ్ క్యారెక్టర్ అని, అప్పుడు దాన్ని రిబట్ చేస్తూ అతనిది బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసే సెకండ్ ఎవిడెన్స్ ఏదైనా ఉండుంటే అది ప్రాసిక్యూషన్ కోర్ట్ కి ఇవ్వవచ్చు. అది ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ దెన్ సెకండ్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెనేషన్ 1 లో ఉంటుంది అనమాట, సెకండ్ ఎక్సెప్షన్. దిస్ సెక్షన్ డజంట్ అప్లై టు కేసెస్ ఇన్ విచ్ ద బ్యాడ్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఆ వ్యక్తి యొక్క, అక్యూజ్డ్ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ ఆ పర్టికులర్ కేసులోని ఇష్యూ అనుకోండి. సే ఫర్ ఇన్స్టెన్స్ డిఫమేషన్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు డిఫమేషన్ నడుస్తుంది. డిఫమేషన్ కెన్ బి ఇన్ బోత్ వేస్. ఇట్ క్యాన్ బి అ సివిల్ టాట్. డిఫమేషన్ అనేది ఒక సివిల్ టాట్ అవుతుంది, సివిల్ తప్పు, అది సివిల్ రాంగ్. అండ్ దాట్ ఇట్ ఈస్ ఆల్సో అ క్రైమ్. క్రైమ్ కింద మనం సెక్షన్ 499 సిఆర్పిస్ లో తీసుకుంటాం. టాట్ కింద జనరల్ గా మనం టాట్స్ లోనే తీసుకుంటాం డిఫమేషన్. ఇదని ఒక టాట్స్ కి ఎప్పుడు ఒక పర్టికులర్ సెక్షన్ అంటూ ఉండదు, కాన్సెప్ట్స్ ఉంటాయి, రైట్. డిఫమేషన్ సివిల్ టాట్ కింద తీసుకున్నప్పుడు అక్కడ మనం ఏం అడుగుతాం అంటే ఓన్లీ డ్యామేజెస్ అడుగుతాం. సో సివిల్ కేసు మనం ఎప్పుడు వేసినా మనం డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం. అదే క్రిమినల్ కేసు వేస్తే కనుక అతన్ని పనిష్ చేయండి, అతను చేసిన తప్పుకి, ఆ డిఫమేషన్ కి అని చెప్పి మనం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. సో ఇక్కడ ఇలిస్ట్రేషన్ లో సారీ, నేను ఇచ్చే ఎగ్జాంపుల్ దేనికోసం ఇస్తున్నా అంటే, అతని క్యారెక్టరే ప్రస్తుతానికి ఆ ట్రైల్ లో నడుస్తుంది. ఇప్పుడు డిఫేమ్ చేశాడు అని చెప్పారు, డిఫేమ్ చేశాడు నన్ను, అతన్ని పనిష్ చేయండి అని చెప్పి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద డిఫేమేషన్ కి యునో కంప్లైంట్ ఇచ్చున్నాడు అనమాట. బికాస్ ఇట్ ఇస్ యునో అది ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తారు దానికి, అవన్నీ తర్వాత అందులోకి వెళ్ళొద్దు. సో మొత్తానికి ఆ ట్రయల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి, అతని క్యారెక్టర్. అతనికి అంత మంచి క్యారెక్టర్, అంత మంచి నడవడిక, అంత మంచి పేరు ఉందా అనేది ఇష్యూ అవుతుంది. ఇక్కడ లేదు అని చెప్పి ఇప్పుడు ఆ ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, అతనే అంత సద్గుణవంతుడు కాదండి, నేను అతను చేసిన తప్పే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి మరొక విమెన్ తో ఇలిసిట్ రిలేషన్షిప్స్ ఉంది అన్నారు. అది బి అనే వ్యక్తి ఊరందరికీ వెళ్ళి చెప్పాడు అనుకోండి, ఇదిగో నా పరువు తీసాడని చెప్పి ఏ పరువు యునో డిఫమేషన్ కి కంప్లైంట్ ఇచ్చున్నాడు అనమాట, ఆఫెన్స్ కింద ఇచ్చుంటే ఇప్పుడు ఆ ట్రయల్ జరుగుతుంది, క్రిమినల్ ట్రయల్ జరుగుతుంది. సో ఇప్పుడు అతని అక్యూజ్డ్ ఏం చెప్తాడంటే, నేను అతనికి అగెనెస్ట్ గా లేని విషయం చెప్తే కదా డిఫమేషన్ అవుతుంది, అతని క్యారెక్టర్ అంతే అండి, అతనికి చాలా మందితో ఇలిసిట్ రిలేషన్షిప్స్ ఉన్నాయండి, ఇది వాస్తవం కనుకనే నేను వేరే వాళ్ళకి చెప్పాను, వాస్తవాలు చెబితే అది డిఫమేషన్ అవ్వదు, రైట్. సో నేను చెప్పింది వాస్తవమే అని అతని క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి చూపించడానికి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఇటువంటి సందర్భంలో క్రిమినల్ కేసులో ఒక అక్యూజ్డ్ యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అనే దానికి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు, అండ్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్లీ రిలవెంట్ ఎట్ దట్ సినారియో, రైట్. ఇది సెకండ్ ఎక్సెప్షన్.
థర్డ్ వన్ ఎక్సెప్షన్ కాదు, కానీ ఒక సందర్భం చెప్తారు. ఏమిటంటే ఆ వ్యక్తి మీద ఎప్పుడైనా ప్రీవియస్ కన్విక్షన్స్ నమోదైతే వాటిని తీసుకురావచ్చు. రైట్, సబ్సిక్వెంట్ గా అంటే ఆల్రెడీ ఒక ఒఫెన్స్ చేస్తున్నారు, లేదా అటువంటి ఒఫెన్సెస్ చాలా సార్లు చేస్తుంటే అతనికి కన్విక్షన్ పడి ఉంటే ఆ ప్రీవియస్ కన్విక్షన్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ సార్ట్ ఆఫ్ ఒఫెన్సెస్ కానీ ఇంకేమైనా ఇతరత్ర ఒఫెన్సెస్ చేసినప్పుడు ఇతనికి నేర చరిత్ర ఉంది అని చూపించడానికి ఆ ప్రీవియస్ కన్విక్షన్స్ అతనికి బ్యాడ్ క్యారెక్టర్ కి రిలవెంట్ గా చూపించవచ్చు. దీస్ ఆర్ ది త్రీ circumstances in which a bad character of an accused can be proved in criminal cases. Otherwise, bad character in criminal cases, evidence as to bad character in criminal cases cannot be given, and even if it is given, it is not relevant. It is irrelevant. Done. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి సంబంధించి అర్థమైందా అండి అన్ని? ఎస్ హ్యాబిట్యువల్ అఫెండర్ కదా సార్ మేడం? ఏమిటి చెప్పాలి? నాకు మీ వాయిస్ రావట్లేదు. నేను ఇందాక అదే చెప్పాను. నేను ఒకసారి లాగ్ అవుట్ అడిగి మళ్ళీ లాగిన్ అవుతాను, ప్లీజా. లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్. Is my voice audible? ఎస్ ఎస్ చాలా. మ్యామ్. ఇప్పుడు చెప్పండి, Yes, ma'am. ఎవరు ఏం అడుగుతున్నారు? ఇస్ ఇట్ హ్యాబిట్యువల్ అఫెండర్ కదా మేడం అది? ఎస్, హ్యాబిచువల్ అఫెండర్. హ్యాబిచువల్ అఫెండర్ అని ఎప్పుడు అంటారంటే కంటిన్యూస్ గా ఒఫెన్సెస్ చేస్తున్నప్పుడు. అవునండి, ఇప్పుడు ఇందులో మీ డౌట్ ఏమిటి? అలా మీన్స్ కంటిన్యూస్ నేరాలు చేస్తే హ్యాబిచువల్ అఫెండరా కాదా అనా? హ్యాబిచువల్ అఫెండర్ అని మీరు నేను చెప్పడానికి లేదండి. కోర్టు డిక్లేర్ చేయాలి అతను హ్యాబిచువల్ అఫెండర్ అని. ఓకే, చాలు. ఓకే మేడం. Right. So up till here, we are done with the first part of Evidence Act, which deals with relevancy. Introduction చదువుకున్నాము అండ్ రెలెవెన్సీకి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ చదువుకున్నాం. క్లియర్ కదా? ఎస్ మీకు ఓపిక ఉందా? madam. ఇంకొక 20 minutes 15 or 20 minutes కూర్చోగలుగుతానంటే నేను పార్ట్ 2 కూడా స్టార్ట్ చేసేస్తానండి. బికాస్ Ma'am, మీకు టైం 46 ఎక్కువ లేదు కదా. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? 46. ఏమిటండి? ఏమిటండి? ప్లీజ్ కమ్ అగైన్. Section 46, ma'am. సెక్షన్ 46. వారి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళరా? Facts bearing upon opinions of experts. Facts otherwise not relevant or relevant if they support or are inconsistent with the opinion of experts. Yes, I'll tell you this. ఇది ఏమిటి అంటే ఏదైనా ఎక్స్పర్ట్ వచ్చి ఒక ఒపీనియన్ చెప్పారనుకోండి, రైట్? ఇందాక పాయిజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మెడికల్ ఎక్స్పర్ట్ వచ్చారు, ఆ పర్టికులర్ సబ్స్టాన్స్ అది పాయిజన్ అని చెప్పి కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చారనుకో, అతని ఒపీనియన్ చెప్పారనుకోండి ఇది పాయిజనే, దీనికి ఇవి అది చెప్పడానికి అతని గ్రౌండ్స్ కూడా చెప్తారు, దీనికి ఈ లక్షణాలు ఉంటే అందుకే ప్లీజ్ మ్యూట్ యువర్, అందుకే దీన్ని నేను పాయిజన్ అని అనుకుంటున్నానండి అని చెప్పి కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ సెక్షన్ ఏం చెబుతుందంటే అట్లా ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు నుంచుకోవాలి, అరగంట నుంచుకోవాలి. అత్తే నదికి తర్వాత హ్యాండ్ వాష్. చందు గారు మ్యూట్ చేసుకోరా? ఎస్, అండ్ ప్లీజ్ అబ్దుల్ రహీం గారు అండ్ నరసింహ గారు కూడా ప్లీజ్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. నేను వేరే సెక్షన్స్ కూడా మీరు కూర్చోగలుగుతారు కదా అందరూ ఇంకొక 15 minutes? Yes, ma'am. ఓకే ఓకే, Yes, madam. చాలా ఓకే. ఈ సెక్షన్ చెప్పాక మనం వేరే సెక్షన్స్కి వెళ్ళిపోదాం, పార్ట్ 2కి వెళ్దాం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఒక ఎక్స్పర్ట్ వచ్చి కోర్టులో తన ఒపీనియన్ చెప్తున్నప్పుడు దాన్ని సపోర్టివ్ గా కానీ రిబక్ట్ చేస్తూ కానీ అంటే తిప్పి కొడుతూ కానీ ఇంకా ఏ ఎవిడెన్సెస్ అయినా ఇంకా ఏ స్టేట్మెంట్స్ అయినా ఇస్తే అవి కూడా రిలవెంటే అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ వస్తారండి, ఆయన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పలానా వ్యక్తి ఆ పలానా పాయిజన్ మూలంగానే చనిపోయారు అని చెబుతారనమాట. ఇప్పుడు ఆ అక్యూజ్డ్ ఏమైతే ఉన్నారో అతను నిర్దోషి కింద ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అతను ఏ ఎవిడెన్స్ తెచ్చుకోవచ్చు అంటే, ఈ పాయిజన్ అడ్మినిస్టర్ చేసిన వాళ్ళు అందరూ చనిపోయారా, ఈ పాయిజన్ ఎవరికి అడ్మినిస్టర్ చేసినా అవే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు కళ్ళు పైకి వెళ్ళిపోతాయి అన్నారు, శరీరం బ్లూగా అయిపోతుంది అన్నారు, ఇంకేవేవో సింటమ్స్ చెప్పారు.
ఏ వ్యక్తికి అడ్మినిస్టర్ చేసినా ఈ పాయిజన్ ఇవే లక్షణాలు ఉంటాయంటే ఎక్స్పర్ట్ చెప్పొచ్చు. మే నాట్ బి అండి, పర్సన్ కి ఆ బాడీ యొక్క రియాక్షన్స్ బట్టి అది మారుతుంది. ఇవి జనరల్ సిమ్టమ్స్. అదే ఈ పాయిజన్ కు ఉండే లక్షణాలు నేను చెప్పాను తప్పితే ప్రతి మనిషిలో అవే లక్షణాలు ఉండకపోవచ్చు. అంటే అక్యూజ్ అక్కడ ఒక డిఫరెన్స్ దొరుకుతుంది. మే నాట్ బి ఈ పాయిజన్ మూలంగానే డెత్ జరగకపోయి ఉండొచ్చు. దిస్ మైట్ బి హిస్ డిఫరెన్స్ అనమాట. తో ఒక ఎక్స్పర్ట్ వచ్చి వారి ఒపీనియన్ చెప్పినప్పుడు దాన్ని తిప్పి కొడుతూ గాని దాన్ని సపోర్ట్ చేస్తూ గాని ఇంకా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే వాటిని కూడా సపోర్టివ్ ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు. అవి టోటల్లీ రిలవెంట్ ఆ పర్టికులర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి సంబంధించి అని చెప్తాను. క్లియరా అండి? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ మేడం. మోస్ట్ వెల్కమ్. రైట్, ఇప్పుడు మనం చాప్టర్ 2 తీసుకుందాం అండి. ఇది ప్రూఫ్ కోసం చెబుతుంది. ప్రూఫ్ అంటే ఏమిటి? మనం కోర్టుకి ఎందుకు వెళ్తాం? మనకి న్యాయం కావాలి. మనం ఏ రైట్ అయితే మన రైట్ ఎవరైనా భంగపరిస్తే, లేకపోతే భంగపరచాలని అబద్ధం చెప్తున్నా సరే, వాట్ ఇట్ మే బి, మొత్తానికి మనకి జస్టిస్ చేయమని మనం కోర్టుని అప్రోచ్ అవుతాం. సో కోర్టుని అప్రోచ్ అయినప్పుడు కోర్టు దేని బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇస్తుంది? ఆబ్వియస్ గా మనం ఇచ్చిన ఎవిడెన్స్ చూసి కదా. ఎందుకంటే ఆ పర్టికులర్ యాక్ట్ జరిగినప్పుడు, ఆ పర్టికులర్ నేరం జరిగినప్పుడు కోర్టు స్వయంగా చూడదు కాబట్టి మనం ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. అందుకే న్యాయదేవతకి కళ్ళు కట్టేస్తారు. కళ్ళకి కంతలు కట్టడానికి 2 రీజన్స్ చెప్తారు పూర్వీకులు. ఒకటేమో అది స్వయాన చూడలేదు కాబట్టి చెవులతో ఏం వింటుందో దాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇస్తుంది అని. 2, నిష్పక్షపాతంగా ఇస్తుంది. బేసిక్ గా ఇదే చెప్తారు ఎవరైనా, కానీ ఈ సెకండ్ రీజన్ కూడా ఉంటుంది అనమాట. ఐ రెడ్ ఇట్ సమ్వేర్. తో నిష్పక్షపాతంగా అది అంటే ఏ పార్టీస్ ని కళ్ళతో చూసి వీరికి ఒకలాగా వారికి ఒకలాగా వారిని చూసి అంటే వాళ్ళ పట్ల పక్షపాతంగా బిహేవ్ చేయకుండా కళ్ళతో ఎవరిని చూడదు, చెవులతో ఏం వింటారో దాన్ని మాత్రమే బేస్ చేసుకొని తను జడ్జ్మెంట్ డెలివర్ చేస్తుంది అన్నట్టు కాంటెక్స్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏమిచ్చి ప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్ గా ఎవిడెన్స్ ఇచ్చి మనం ఏం చెప్తున్నామో మన కంటెన్షన్ ఏంటో అది మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఆ ప్రూఫ్ కి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏం చెప్తారంటే ఏ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయాలి అని చెప్పదు, ఏ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయక్కర్లేదు. జనరల్ గా ఏం ప్రూవ్ చేయాలనేది అందరికీ తెలుస్తుంది. ఎవరు కోర్టుని అప్రోచ్ అయ్యి ఏ డెసిషన్ తనకి ఫేవరబుల్ గా కావాలని అడుగుతున్నారో ఆ కంటెంట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాలి. అది ప్రూవ్ చేసుకుంటేనే మనకి ఫేవరబుల్ గా జడ్జిమెంట్ వస్తుంది, రైట్ అని చెప్తారు. బట్ ఇక్కడ ఏం చెప్తారంటే ఏ ఫ్యాక్ట్స్ కి అయితే కోర్ట్ కి మనం ప్రూవ్ చేయక్కర్లేదు అనే కాన్సెప్ట్ ఇక్కడ డీల్ చేస్తుంది. 56 and 57, రైట్? సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే 58 కూడా ఉంటుంది, బట్ అది దీనికి సంబంధించింది కాదు. 56 ఏం చెబుతుందంటే ఫ్యాక్ట్స్ జ్యుడిషియల్లీ నోటిసబుల్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఏ ఫ్యాక్ట్స్ పార్టీ ప్రూవ్ చేయక్కర్లేదు అనే అంశం సెక్షన్ 56 చెబుతుంది. ఏ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయక్కర్లేదట? నో ఫ్యాక్ట్ ఆఫ్ విచ్ ద కోర్ట్ విల్ టేక్ జ్యుడిషియల్ నోటీస్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. అంటే ఏ ఫ్యాక్ట్స్ అయితే కోర్ట్ నోటీస్ తీసుకుంటుందో, అంటే కోర్టుకి దాని మీద నాలెడ్జ్ ఉంటుందో అటువంటి ఫ్యాక్ట్స్ ని మళ్ళీ పార్టీ ప్రూవ్ చేయక్కర్లేదు. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనే ఫ్యాక్ట్ ఉంది. అది మనం కోర్టుకి ప్రూవ్ చేయాలా? పొద్దునే కోర్టు వారిని జడ్జిని బీచ్ కి తీసుకొని వెళ్ళి తూర్పు వైపు నుంచోపెట్టి తెల్లవారక ముందే వారిని మీరు చూడండి జడ్జి గారు సూర్యుడు తూర్పు వైపు వస్తారని ప్రూవ్ చేయాలా? అవసరం లేదా? నో అక్కర్లేదు. సో అవసరం లేదు. కోర్టుకి కొన్ని అంశాలు స్వతహాగా తెలుసుంటాయి కాబట్టి కొన్నేమో చట్టమే కోర్టు ఏమైతే ఉన్నదో ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో చట్టం చదువుకొని వస్తారు కాబట్టి బేసిక్ గా చట్ట పరిజ్ఞానం ఉంటది కాబట్టి అటువంటి వాటికి సంబంధించి మళ్ళీ పార్టీస్ ఏ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయక్కర్లేదు అనే బేసిక్ కాన్సెప్ట్ సెక్షన్ 56 చెప్తుంది. సో అటువంటి ఏ ఫ్యాక్ట్స్ కోర్టుకి ప్రూవ్ చేయక్కర్లేదు అనేది మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి కాబట్టి స్పెసిఫిక్ గా సెక్షన్ 57 లో మెన్షన్ చేస్తుంది. ఫ్యాక్ట్స్ ఆఫ్ విచ్ కోర్ట్ మస్ట్ టేక్ జ్యుడిషియల్ నోటీస్. కోర్ట్ కి ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన అంశాలు ఏంటి? కోర్టు జ్యుడిషియల్ గా నోటీస్ చేయాలి అంటే లాఫుల్ గా కోర్టే తెలుసుకోవాలి. కోర్టుకి అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనే నోటీస్ కోర్టుకి ఉండాలి. నోటీస్ అంటే ఏమిటి? తెలిసి ఉండడం. సో ఆ నాలెడ్జ్ కోర్టుకి తెలిసి ఉండాలని. అవి ఏ ఫ్యాక్ట్స్ అట? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇస్ ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా భూభాగంలోను ఏ చట్టాలు అయితే ప్రివేల్ అవుతున్నాయో, ఫోర్స్ లో ఉన్నాయో అవి అన్ని కోర్ట్స్ కి తెలిసే ఉండాలి. నాకు లిమిటేషన్ నాకు తెలీదు అని కోర్ట్ అనడానికి లేదు. నాకు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఈ ప్రొవిజన్ తెలీదు అని కోర్ట్ అనడానికి లేదు. వి ప్రెజ్యూమ్ దట్ కోర్ట్ నోస్ ఇట్.
రైట్. అండ్ కోర్టుకి తెలియాలి కూడా వాస్తవానికి. సో ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన మొత్తం భూభాగంలో ఎక్కడెక్కడ ఏ లాస్ అయితే ఎన్ఫోర్స్మెంట్ లో ఉన్నాయో ఆ అన్ని లాస్ కోర్టుకి తెలిసే తీరాలి. ఫస్ట్ థింగ్. Second thing, all public acts passed or hereinafter to be passed by Parliament. ఒకటి ఏ పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆల్ లోకల్ ఆర్ పర్సనల్ యాక్ట్స్ డైరెక్టెడ్ బై పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. మన ఇండియా కాదండి ఇది. ఎప్పుడు యాక్ట్? ఎప్పుడు 20 చదువుకుంటున్నప్పుడు ఆ యాక్ట్ ఇయర్ గుర్తు పెట్టుకోవాలి. 1872 నాటి యాక్ట్ ఇది. సో అప్పుడు మనం బ్రిటిషర్స్ పాలన కింద ఉన్నాం. వాళ్ళ యాక్ట్సే మనకి అప్లై చేసేవాళ్ళు వీళ్ళు. సో అప్పట్లో కోర్ట్స్ కి ఏం తెలిసి ఉండాలంట? యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే పార్లమెంట్ ఏమైతే ఉన్నదో అవి పాస్ చేసిన అన్ని యాక్ట్స్, అవి పబ్లిక్ యాక్ట్స్ కానివ్వండి, ప్రైవేట్ యాక్ట్స్ కానివ్వండి, అన్ని యాక్ట్స్ కి సంబంధించిన పరిజ్ఞానం కోర్ట్స్ కి ఉండే తీరాలని చెబుతుంది. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏం చెబుతుందంటే ఆర్టికల్స్ ఆఫ్ వార్. అది ఎవరికైనా, అది 3 డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఈ మూడిటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆఫ్ వార్ అంటారు. అంటే యుద్ధ నీతికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. యుద్ధంలో కూడా ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉండదు కదా, దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి అనమాట. ప్రజల్ని అటాక్ చేయకూడదు, నెక్స్ట్ ఏమో విమెన్ ని అసాల్ట్ చేయకూడదు, ఇటువంటి ఉంటాయి. తాగి యుద్ధానికి వెళ్ళకూడదు, ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి అనమాట యుద్ధానికి సంబంధించి. అవి యుద్ధ నీతి అంటారు. ఏమి డిసెప్షన్ ఏమి ప్లే చేయకూడదు, అంటే మోసపూరితంగా యుద్ధం చేయకూడదు, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని ఆర్టికల్స్ ఆఫ్ వార్ అంటే ఆర్టికల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రిన్సిపల్స్ అనమాట. కొన్ని సర్టెన్ రూల్స్ అనమాట. రూల్స్ ఆఫ్ వార్ రిలేటింగ్ టు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీటికి సంబంధించిన అన్ని రూల్స్ కోర్ట్ కి తెలిసే ఉండాలి, వాటి పరిజ్ఞానం కోర్టుకు ఉండాలి. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఇస్ in the course of proceeding of Parliament of United Kingdom. పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ జరిగితే అవి రికార్డ్ అవుతాయి కదా. సో అలా యునైటెడ్ కింగ్డమ్ లో జరిగిన ప్రొసీడింగ్స్, పార్లమెంట్ లో జరిగిన అన్ని ప్రొసీడింగ్స్ కూడా కోర్ట్స్ కి తెలిసే ఉండాలని చెప్తారు. ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్, ఇంకా యూకే పార్లమెంట్ లో జరిగిన ప్రొసీడింగ్స్, అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. అప్పట్లో మనకి అసెంబ్లీ కొత్తగా ఫామ్ అయ్యేది అంబేద్కర్ గారి పర్యవేక్షణలో. రైట్. తెలుసు కదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. మనకి ఫస్ట్ ఈ చట్టాలు తయారు చేయడానికి ఫామ్ అయిన అసెంబ్లీ ఏమైతే ఉన్నదో, మనం ఇండిపెండెన్స్ అడుగుతున్నప్పుడు అప్పుడు ఇనిషియల్ గా ఫామ్ అయిన అదేమైతే ఉన్నదో దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని పిలుస్తారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తరువాత గ్రాడ్యువల్ గా పార్లమెంట్ కింద మారుతుంది అనమాట. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో అప్పుడు అసెంబ్లీలో వాళ్ళందరూ చేరి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని వాళ్ళు నిర్వహించిన ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కోర్టుకి తెలిసే తీరాలి. రైట్. ఇవి అవసరం లేదు కానీ ఊరికే బట్ తెలుసుకోవాలి కదా మనం ఈ చట్టం గురించి, అట్లా అనమాట. సో ఏవి కోర్ట్ జ్యుడిషియల్ నోటీస్ తీసుకోకర్లేదని మీకు 4 అంశాలు ఇచ్చారు. అక్యూజ్ నేరం చేశాడని, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇండియా అని, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ యూకే అని ఇట్లా ఆప్షన్ ఇస్తే మీరు రైట్ ఆప్షన్, మీరు ఇంత సెక్షన్ చదివి మీరు ఎక్కడ రాస్తారు? అట్లా రాయలేరు కాబట్టే నేను దీన్ని మళ్ళీ వివరిస్తున్నాను. ఓకేనా? అదర్వైజ్ ఐ వుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ టు యూ. సో అదొకటి అనమాట. ఆ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉంటాయో యూకే కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కానీ, లెజిస్లేచర్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ప్రావిన్స్. ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు అనమాట. అప్పుడు స్టేట్ ని ప్రావిన్స్ అని పిలిచేవారు, వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది. సో ప్రావిన్స్ ఆర్ ఇన్ ఎనీ స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాజ్యం, ప్రావిన్స్ అంటే రాష్ట్రం. రైట్. ఇప్పుడు అది మనకి కంట్రీ అయింది, స్టేట్ ఏమో కంట్రీ అయింది, ప్రొవిన్స్ ఏమో స్టేట్ అయింది అనమాట. ఈ లాంగ్వేజ్ మనకి తెలిసి ఉండాలి. సో ఒక రాష్ట్రం కానీ ఒక స్టేట్ కి సంబంధించిన కానీ ఆ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా కోర్టు జ్యుడిషియల్ నోటీస్ తీసుకునే ఉండాలి, కోర్టుకి తెలిసే ఉండాలి. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ ద యాక్సెషన్ and the signed manual of the sovereign for the timing of United Kingdom of Great Britain and Ireland. అప్పుడు గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ ఇద్దరు ఫ్రెండ్లీ కంట్రీస్ అనమాట. వాళ్ళు కలిపి రూల్ చేసేవారు. సో అందుకని ఐర్లాండ్ ని కూడా యాడ్ చేస్తారు. సో ఈ గ్రేట్ బ్రిటన్ యొక్క అఫీషియల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఆ క్వీన్ అనే ఆమె ఎవరైతే ఉండినారో వాళ్ళు అఫీషియల్ గా వేసిన యునో ఏదైనా ఒక యాక్ట్ కానీ ఇది జారీ చేసినప్పుడు వారు సైన్ చేసి ఒక ముద్ర వేస్తారు కదా, అది దేని మీద వేశారు? సైన్ మాన్యువల్ అంటారు అనమాట దాన్ని. సో అవి వేటి మీద వేశారో అవన్నిటి గురించి
అవగాహన ఉండాలి. అండ్ దెన్ యాక్సెషన్ అంటే కొత్త కొత్త స్టేట్స్ ఏవైనా జాయిన్ అయితే మన కంట్రీలో కానీ వాళ్ళతో కానీ ఎవరైతే జాయిన్ అయితే, ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ తోనూ అప్పట్లో అన్ని ముక్కలు ఉండేవి, అవన్నీ కలిపి గ్రేట్ బ్రిటన్ కింద పెట్టుకున్నారు. యుఎస్ఏ కూడా డిఫరెంట్ స్టేట్స్, వారు అన్నిటినీ కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పెట్టుకున్నారు. సో అట్లా అన్నమాట. ఎవరైనా సరే కొత్తగా చుట్టుపక్కల ఉండే వాళ్ళ రాజ్యాలు ఏవైనా వచ్చి వాళ్ళతో చేరితే, అట్లా చేరిన రాజ్యం ఏమైతే ఉందో దానికి సంబంధించిన యాక్సెషన్ అంటారు, యాడింగ్ అని, రైట్? సో అటువంటి యాక్సెషన్ గురించి కూడా కోర్టుకి అవగాహన ఉండే తీరాలి అని. ఎందుకంటే వాటికి సంబంధించి ఏమైనా నేరాలు జరిగినప్పుడు కోర్టే కదా ఆబ్వియస్లీ డెసిషన్స్ ఇవ్వాలి. సో అందుకని ఏ కంట్రీస్ జాయిన్ అయ్యాయి, ఏ కంట్రీస్ విడిపోయాయి అనేది కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి. అండ్ దెన్ పర్టికులర్ క్వీన్ ఎవరైతే ఉన్నారో వారు దేని మీద అయితే రాజముద్ర వేశారో వాటన్నిటికీ సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి అని చెబుతారనమాట, రైట్? That is about fifth one. And the sixth one is all seals of which English courts take judicial notice of. ఏ ముద్రలు సీల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే, పర్టికులర్ గా గవర్నమెంట్ కొంతమంది ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తుంది అండ్ వాళ్ళకి ఆ సీల్స్ వేసే రైట్ ఇస్తుంది. ఇప్పుడు క్లర్క్ ఉన్నారనుకో, క్లర్క్ కి సీలింగ్ అథారిటీ ఇవ్వదు అనమాట. అప్పట్లో ఓన్లీ హైయర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళకి మాత్రమే ఆఫీషియల్ గా సీల్ వేసే ఎంటైటిల్మెంట్ ఇచ్చిందనమాట గవర్నమెంట్. తో అటువంటివన్నీ ఏ ఆఫీసర్ అయితే అలాంటి సీల్ వేయడానికి అర్హుడై ఉన్నాడో, అటువంటి ఆఫీసర్ని అపాయింట్ చేసిందో, అటువంటివన్నీ కోర్ట్స్ కనుక జ్యుడిషియల్ నోటీస్ తీసుకొని ఉంటే, ఏ కోర్ట్స్? ఇంగ్లీష్ కోర్ట్స్ ఏ ఆఫీసర్ యొక్క సీల్ యొక్క జ్యుడిషియల్ నోటీస్ తీసుకున్నారో అవన్నీ ఇండియన్ కోర్ట్స్ కూడా తీసుకోవాలన్నమాట. All seals of which English courts take judicial notice of, the seals of all the courts in India. అన్ని కోర్ట్స్ డిఫరెంట్ కోర్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సీల్స్ అని ఉంటాయి కదా. సో అది కూడా ఒక కోర్ట్ కి మిగతా అన్ని కోర్ట్ సీల్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ ఆల్ కోర్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అవుట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా బయట కూడా కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి కదా, సిపిసిలో చదువుకుంటాం మనం. సో అటువంటి కోర్ట్స్ అంటే బ్రిటిషర్స్ ఏం చేసేవారంటే వారు మిగతా ఇండియా బయట కూడా రూల్ చేసేవారు కాబట్టి, ఇండియాకి సంబంధించిన కోర్ట్స్ కూడా ఇండియన్స్ బయట ఉండేవారు కాబట్టి, ఎందుకంటే ఇండియన్స్ ని తీసుకెళ్లి అక్కడ ఎంప్లాయ్ చేసుకునేవారు కాబట్టి అక్కడ కూడా ఇండియన్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసేవారు. సో అటువంటి కోర్ట్స్ యొక్క ముద్రలు ఏవైతే ఉన్నాయో సీల్స్, అవి కూడా, రైట్? అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద క్రౌన్ రిప్రజెంటేటివ్. నేను ఇందాక చెప్పాను కదా, క్రౌన్ రిప్రజెంటేటివ్ ఇస్ నన్ బట్ మహారాణి ఎవరైతే ఉండినారో క్వీన్ వార్ అనమాట, రైట్? The seals of courts of admiralty. Admiralty is always about the courts relating to ships అనమాట. షిప్స్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఏవైతే ఉండిందో, ఈ వాటర్ కి సంబంధించిన సీ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఏవైతే ఉండిందో అవన్నీ డీల్ చేయడానికి ఒక స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. దాన్ని అడ్మిరాలిటీ కోర్ట్స్ అని పిలిచేవారు. సో ద కోర్ట్స్ ఆఫ్ అడ్మిరాలిటీ అండ్ మ్యారిటైమ్ అంటే మనకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఆ టైమింగ్స్ అవన్నీ డీల్ చేసేవాళ్ళు అనమాట. అవి దిస్ ఇస్ ఇన్ రిలేషన్ టు ట్రావెలింగ్ ఓన్లీ. సో ఈ షిప్స్ మ్యారిటైమ్ ఒకే సార్ట్ ఆఫ్ ఆఫెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో వాటికి సంబంధించి ఏవైనా సరే కోర్ట్స్ ఉంటే వాటి తాలూకా ముద్రలు కూడా మిగతా కోర్ట్స్ అన్నిటికీ తెలిసే ఉండాలి. అండ్ ఆఫ్ నోటరీస్, పబ్లిక్ నోటరీస్ ఉంటుంది కదా, ఆ నోటరీస్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారు, అప్పుడు చాలా స్పెసిఫిక్ గా ఇచ్చేవారు. సో ఆ నోటరీస్ కి సంబంధించిన సీల్స్ గురించి కూడా కోర్ట్స్ కి తెలిసే ఉండాలి. అండ్ ఆల్ సీల్స్ విచ్ ఎనీ పర్సన్ ఇస్ ఆథరైజ్డ్ టు యూజ్ బై the Constitution or the Act of Parliament of United Kingdom. రైట్? పార్లమెంట్ ఏమైతే ఉందో యూకేది, అది ఏమైతే సీల్స్ యూజ్ చేస్తుందో అది కూడా, లేకపోతే ఎవరెవరికైతే ఆ సీల్ వేసే అర్హత ఇచ్చిందో ఆ ఆఫీసర్స్ తాలూకా ఇవి కూడా, ఏ ఆఫీసర్ కి ఆ సీల్ వేసే రైట్ ఉందో, ఏ సీల్ ఏ ఆఫీసర్ వేయొచ్చో ఆ నాలెడ్జ్ కూడా కోర్ట్స్ కి తెలిసే ఉండాలి అని చెబుతుంది అనమాట, రైట్? ఆర్ రెగ్యులేషన్ హ్యావింగ్ ద ఫోర్స్ ఇన్ ఇండియా. రెగ్యులేషన్స్ అంటే వాళ్ళు చేసిన చట్టం అనమాట, రైట్? అటువంటి రెగ్యులేషన్స్ కి సంబంధించి రెగ్యులేషన్ 17 రెగ్యులేషన్ హిస్టరీలో మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఈ రెగ్యులేషన్ అనే పదం తగులుతుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ లా విచ్ బ్రిటిషర్స్ ఆర్ మేడ్ ఫర్ అస్. సో అటువంటి రెగ్యులేషన్ కి సంబంధించి కూడా చట్టం ఏమైతే అనిందో కోర్ట్స్ కి తెలిసే ఉండాలి. సబ్సెక్షన్ 6 అండ్ దెన్ సబ్సెక్షన్ 7 చెబుతుంది ద యాక్సెషన్ టు ఆఫీసెస్ నేమ్స్, titles, functions and signatures of persons filling the time
for the time being, any public office of any state, if the fact of their appointment to such office is notified in an official gazette. సింపుల్ గా ఏంటంటే ఆఫీషియల్ గజెట్ లో పలానా వ్యక్తిని పలానా పోస్ట్ కి అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి కనుక అతనికి ఏమైనా టైటిల్ ఇచ్చుంటే అంటే పదవి ఇచ్చుంటే ఆ పదవి రైట్ వాటికి సంబంధించి టైటిల్స్ కానీ నేమ్స్ కానీ బిరుదులు అవి ఇస్తారు కదా అవి కూడా ఇందులోకే వస్తాయి. నేమ్స్ కానీ టైటిల్స్ కానీ అతని అఫీషియల్ పొజిషన్ హోల్డ్ చేస్తే అతని డెసిగ్నేషన్ కానీ అతని ఫంక్షన్స్ కానీ ఆ పర్టికులర్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ కోర్టు గుర్తించే తీరాలట. ఇవి వీటికి సంబంధించి కూడా జ్యుడిషియల్ నోటీస్ ఉండాలి కోర్ట్స్కి అని చెప్పింది. సో ఎప్పుడైతే జ్యుడిషియల్ నోటీస్ ఉంటే పార్టీస్ వాటిని ప్రూవ్ చేయగలదు. ఇది పలానా ఆఫీసర్ యొక్క ముద్ర, ఇది పలానా రాజు యొక్క ముద్ర, ఇది రాజముద్రే, ఇలాంటివన్నీ ఏం ప్రూవ్ చేయక్కర్లేదు బికాస్ కోర్టుకి ఆ విషయాలు తెలిసే ఉండాలి అని చెప్తుంది. రైట్. అండ్ దెన్ ద ఎయిత్ వన్ చెప్పేసి existence, title and national flag of every state or sovereign recognized by the government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కంట్రీని ఎగ్జిస్టింగ్ కంట్రీగా గుర్తించిందో అటువంటి అన్ని కంట్రీల యొక్క ఫ్లాగ్స్ ఎలా ఉంటాయి కోర్ట్స్ కి తెలిసే ఉండాలి. ఇది యూకే ఫ్లాగ్, ఇది అమెరికన్ ఫ్లాగ్, యుఎస్ఏ ఫ్లాగ్, ఇది ఐర్లాండ్ ఫ్లాగ్, అట్లా అన్ని తెలిసి ఉండాలన్నమాట. ఏ ఫ్లాగ్ ఏ కంట్రీకి చెందింది ఎలా ఉంటుంది అనే విషయం మీద కూడా కోర్ట్ కి జ్యుడిషియల్ నోటీస్ ఉండాలి. అండ్ దాన్ ద డివిజన్స్ ఆఫ్ టైం, నేను ఇందాక చెప్పాను కదా అమెరికా గ్రీన్విచ్ మీన్ టైం ఇలాంటివి ఉంటాయి, వాటిని తెలుగులో ఏమంటారో నన్ను అడగండి దయించి. మన మన లాటిట్యూడ్ కి, మన ఇండియాలో ఉండే లాటిట్యూడ్ కి లెఫ్ట్ ఉండేవన్నీ 5.5 hours అహెడ్, రైట్ ఉండేవన్నీ 5.5 hours తక్కువ ఉంటాయి. అంటే టైం క్యాలిక్యులేషన్స్ అన్ని వదిలేండి. ఇప్పుడు అమెరికాకి మనకి ఒక 5.5 hours గ్యాప్ ఉంటుంది అనమాట. కొన్ని రీజియన్స్ మన లెఫ్ట్ సైడ్ ఉండే కంట్రీస్ అన్నిటికీ మనకి 5.5 hours గ్యాప్ నుంచి ఇంకా అట్లా పెరుగుతూ ఉంటాయి. డిస్టెన్స్ పెరిగే కొలది అవర్స్ మినిట్స్ అవన్నీ అట్లా పెరుగుతాయి. మనకి ఇక్కడ 6 అయితే వాళ్ళకి అక్కడ 10 అవ్వచ్చు, మనకి ఇక్కడ 6 అయితే వాళ్ళకి అక్కడ 12 అవ్వచ్చు. సో ఇట్లా టైం జోన్స్ అన్ని కూడా కోర్టు రికగ్నైజ్ చేసే తీరాలి, జ్యుడిషియల్ నోటీస్ ఉండే తీరాలి అని చెప్తుంది. రైట్. ద డివిజన్స్ ఆఫ్ టైమ్ అండ్ ద జియోగ్రాఫికల్ డివిజన్స్. అమెరికా యొక్క జియోగ్రాఫికల్ డివిజన్స్ అంటే ఎంత భూభాగం వరకు అది అమెరికన్ రీజియన్ అవుతుంది, ఎంత భూభాగం వరకు ఆఫ్రికన్ రీజియన్ అయి ఉంటుంది, ఎంత భూభాగం ఇండియాదే అయి ఉంది, ఇవన్నీ ఆ జియోగ్రాఫికల్ డివిజన్స్ ఏవైతే ఉండినాయో అవన్నీ తెలిసే ఉండాలి కోర్టుకి అని చెప్తున్నారు. అండ్ దెన్ అబౌట్ పబ్లిక్ ఫెస్టివల్స్, మన పండగలు పబ్బాలు ఇవన్నీ ఉన్నాయా, నేషనల్ హాలిడేస్, ఇవన్నీ అఫీషియల్ గెజెట్ లో అఫీషియల్ గా పబ్లిష్ అయిన పబ్లిక్ హాలిడేస్, పబ్లిక్ ఫెస్టివల్స్ ఇలాంటివి ఏమైతే ఉండినాయో అవన్నీ కూడా కోర్ట్ కి తెలిసే ఉండాలి, జ్యుడిషియల్ నోటీస్ ఉండాలి. అండ్ దెన్ ద టెరిటరీస్ అండర్ ద డొమైన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందిన ఏ టెరిటరీస్ వస్తాయి, ఏ భూభాగాలు వస్తాయి అనేది కూడా తెలిసే ఉండాలంటే మొత్తం ఇండియా కింద ఏ స్టేట్స్ వస్తాయి, ఏ రీజియన్స్ వస్తాయి అనేది కూడా తెలిసే ఉండాలంట. అండ్ దెన్ ద కమాన్స్మెంట్, కంటిన్యూస్ అండ్ టర్మినేషన్ ఆఫ్ హాస్టిలిటీస్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ స్టేట్ ఆఫ్ బాడీ ఆఫ్ పర్సన్స్. కొంతమంది మనకి సామంతుల కింద ఉంటారు, కొంతమంది మనకి బ్రిటిషర్స్ వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు సరెండర్ అయి ఉంటారు, అలాంటి వాళ్ళని హాస్టిలిటీస్ అంటారు. రైట్. దొరికిపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు అనమాట. సో అటువంటి వాళ్ళని విడుదల చేసిన, వాళ్ళని ఇంప్రిజన్మెంట్ లో ఉంచిన వాళ్ళ పట్ల ఏం చేసినా ఆ యాక్ట్స్ అన్నిటి జ్యుడిషియల్ నోటీస్ కూడా ఉండాలి. హాస్టిలిటీస్ ఇక్కడ ఎవరినైతే రిలీజ్ చేసింది, ఎవరినైతే ఇంకా కస్టడీలో పెట్టుకుంది, అవన్నీ కూడా తెలిసే ఉండాలి అని చెబుతుంది. అండ్ ద నేమ్స్ ఆఫ్ మెంబర్స్ and officers of the court and of disputes and administrate subordinate officers, assistants, ivanni, and all the officers in the execution of process. Court execution ఉంటుంది కదా, ఈపీలు పడతాయి కదా, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో ఏ ఆఫీసర్ నియమితులు అయి ఉన్నారు ఆ పర్టికులర్ ప్రాసెస్ కి. అండ్ దెన్ ఆల్ అడ్వకేట్స్, అటార్నీస్, ప్రాక్టర్స్ అండ్ వకీల్స్, ఇవన్నీ అడ్వకేట్స్ కి సంబంధించింది. డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో పిలిచిండేవాళ్ళు అనమాట. ప్లీడర్స్ అండ్ ఆల్ అదర్ పర్సన్స్ ఆథరైజ్డ్ బై లా టు అపియర్ ఆర్ యాక్ట్ బిఫోర్ ఇట్. కోర్టు ముందు ఎవరెవరైతే వకీల్ కింద, అడ్వకేట్ కింద, ఇటువంటి వారి కింద అపియర్ అవ్వచ్చు, అవన్నీ రెసిగ్నేషన్స్ కూడా కోర్టుకి తెలిసే ఉండాలి. బికాస్ ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను అడ్వకేట్ అని చెప్పడానికి లేదు. వీ విల్ బి ఎన్రోల్డ్ ఆన్ ద రోల్స్ కదా, కౌన్సిల్ ఆఫ్ ఇండియా రోల్స్ లోను అడ్వకేట్ కింద నమోదైతేనే వీఆర్ ఎంటైటిల్ టు ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్.
సో అట్లా అన్నమాట. ఎవరెవరు అడ్వకేట్ అనేది తెలిసే ఉండాలి. అండ్ దెన్ the rule of fraud on land or at sea. సో సీకి సంబంధించి కానీ ల్యాండ్ కి సంబంధించి కానీ రోడ్ కి సంబంధించి కానీ సర్టెన్ లాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ రూల్స్ అన్ని కూడా కోర్ట్స్ కి తెలిసే ఉండాలి. ఇన్ ఆల్ దీస్ కేసెస్ అండ్ ఆన్ ఆల్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ హిస్టరీ, ఇవి కాక ఇంకా దేని గురించి తెలిసి ఉండాలి? పబ్లిక్ హిస్టరీ, లిటరేచర్ గురించి తెలిసి ఉండాలి, సైన్స్ గురించి తెలిసి ఉండాలి, ఆర్ట్ గురించి తెలిసి ఉండాలి. అండ్ ద కోర్ట్ మే రిసార్ట్ for its unto appropriate books. In case దానికి అందరి జడ్జెస్ అన్ని తెలియాలని లేదు కాబట్టి ఎట్లా తెలుస్తుంది అంటే కన్సర్న్ బుక్స్ డాక్యుమెంట్స్ రిఫర్ చేసి తెలుసుకోవాలి అని చెబుతుంది అనమాట. డాక్యుమెంట్స్ ఆఫ్ రిఫరెన్స్, అప్రోప్రియేట్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆఫ్ రిఫరెన్స్, వీటిని చూసి కోర్ట్ ఆ పర్టికులర్ విషయాలు తెలుసుకోవాలని. ఇఫ్ ద కోర్ట్ is called upon by any person to take judicial notice of any fact, it may refuse to do so unless and until such person produces any such book or document as it may consider necessary to enable to do so. ఒక వ్యక్తి వచ్చి కోర్టుకి నేను ఈ విషయం ప్రూవ్ చేయక్కర్లేదు, కోర్టు జ్యుడిషియల్ నోటీస్ తీసుకోవాలి అంటే కోర్టు తీసుకోకపోనివచ్చు అంటే నాకు జ్యుడిషియల్ నోటీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కానీ ఎస్ నేను తీసుకుంటాను కానీ చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ పర్టికులర్ విషయం సంబంధించి కోర్టుకి జ్యుడిషియల్ నోటీస్ ఉండాలి అనే అంశం మీద ఎవిడెన్స్ బుక్ ద్వారా కానీ డాక్యుమెంట్ ద్వారా కానీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు దాన్ని చూసి ఓహో నాకు దీని మీద అవగాహన ఉండాలా, అయితే వచ్చిందిలే తీసుకుంటా, నాకు జ్యుడిషియల్ నోటీస్ ఉన్నట్టే నువ్వు దీన్ని ప్రూవ్ చేయక్కర్లేదు అని చెప్తుంది. ఇస్ దిస్ సెక్షన్ క్లియర్? ఎస్ ఎస్ మ్యామ్. Yes, ma'am. Clear, ma'am. Yes, ma'am. సో సెక్షన్ 58 ఏం చెబుతుందంటే ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ నీ నాట్ బి ప్రూవ్డ్. సో ఈ అంశం ఏం చెప్తుందంటే ఏ ఫ్యాక్ట్స్ అయితే ఆల్రెడీ అడ్మిట్ చేశారు, మనం అడ్మిషన్స్ చదువుకున్నాం కదా 17 నుంచి 31 దాకా. అవును. సో ఆ అడ్మిషన్స్ కింద ఎవరైనా సరే కోర్టులో ఏదైనా అడ్మిట్ చేస్తే దాన్ని మళ్ళీ ప్రూవ్ చేయక్కర్లేదు. నేనే ఈ వీల్నామా నేనే రాశాను, ఈ డేట్ మీద సంతకం నేనే చేశాను, ఈ ఆస్తి నాదే, నేనే ఈ ఆస్తి పలానా వాళ్ళకి ఇచ్చాను, ఇట్లా ఏదైనా అడ్మిషన్స్ చేసి ఉంటే అటువంటి అడ్మిషన్ దిస్ ఇన్క్లూడ్స్ కన్ఫెషన్ ఆల్సో, అది మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు పర్టికులర్ పార్టీ అని చెప్తుంది. నో ఫ్యాక్ట్ నీడ్ టు బి ప్రూవ్డ్, ఇది నెగిటివ్ సెన్స్ లో చెప్తుంది. ఏ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయక్కర్లేదు. నో ఫ్యాక్ట్ నీడ్ టు బి ప్రూవ్డ్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ విచ్ ద పార్టీస్ దేర్ టు, ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ లో పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ అగ్రీ టు అడ్మిట్ అట్ ద హియరింగ్, వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నా సరే, ఒప్పుకుంటానని చెప్పి రాసి ఇచ్చినా సరే, మెన్షన్ చేసినా సరే, ఆర్ విచ్ బిఫోర్ ద హియరింగ్ దే అగ్రీ టు అడ్మిట్. నేను అదే కదా చెప్పాను. సో వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నా సరే, ఒప్పుకుంటానని చెప్పినా సరే, ఫ్యూచర్ లో ఒప్పుకుంటానని రాసిచ్చినా సరే, అటువంటివి ఏమైనా సరే ఇట్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ బై ఎనీ రైటింగ్ అండర్ దే హ్యాండ్స్. వాళ్ళు సహస్తాలతో వాళ్ళే రాసివ్వాలి, ఏదో పార్టీస్ రాసివ్వాలి లేదా పార్టీస్ తాలూకు ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళైనా రాసివచ్చు. or which any rule of pleading in force at the time they deem to have admitted by the pleadings. ఒక పర్టికులర్ లా ఉంది, ఒక డీడ్ లిమిటేషన్, ఈ ప్రామిసరీ నోట్ ఏమైతే ఉందో అది లిమిటేషన్ దాటిపోయింది, అది ప్లీడింగ్ లోనే ఉంది, ఇది పలానా డేట్ కి ఎగ్జిక్యూట్ చేశారు కదా, ఎస్, ఇది డేట్ దాటిపోయింది కదా, ఎస్ నేను ఒప్పుకున్నాను, ఇంకా సో మళ్ళీ ఇంకా దానికి సంబంధించి ప్లీడింగ్స్ ఏం అవసరం లేదు. క్లియరా 58? ఎస్. చలో వీఆర్ డన్ విత్ చాప్టర్ 3 to చాప్టర్ 4 ఈవినింగ్ చదువుకుందాం. ఓకేనా? Okay, ma'am. థ్యాంక్ Wish you all a Thank very you, good day. ma'am. Yes. Thank you, ma'am. Thank Very Thank you good so day. much, madam. Wish you all a very good day. థ్యాంక్ యూ మేడం. అందరికీ అర్థమవుతుంది కదా అండి, క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నేను చాలా చెప్పేది చాలా అర్థం- బాగా అర్థమవుతుంది చాలా మేడం. అర్థమవుతుంది మేడం. చాలా బాగా బాగా అర్థమవుతుంది. డౌట్ మేడం. Right. సరే అయితే విష్ యూ ఆల్ a very good day.